హాయ్ హలో నమస్తే వనకం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరికి కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరూ బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, మీ పేరెంట్స్ యొక్క కలల్ని నిజం చేయాలి అన్న ఉద్దేశంతో మేమైతే ఈ సిరీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. మేము మనస్ఫూర్తిగా కోరుకున్నాం మీ పేరెంట్స్ని మీరు గర్వపడే విధంగా చేస్తారని చెప్పి అందరూ కూడా భావిస్తున్నాం. అండ్ దానికి తగ్గట్టుగానే మనం ఈ ఇయర్ అయితే వర్క్ చేయబోతున్నాం. అందులో భాగంగానే మనం హిట్ సిరీస్ని లాంచ్ చేయడం జరిగింది. ఇది మన యూట్యూబ్లో ఫ్రీ సిరీస్ ఫర్ జేఈ అండ్ ఈప్సెట్ 2026 అండ్ అలానే 2027. సో 11th పిల్లలు అండ్ 12th పిల్లలు డ్రాపర్స్ ఎవరైనా సరే ఈ సిరీస్ని ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ఈ ఇయర్ కిరణ్ సార్, నవీన్ సార్ అండ్ సమీర్ సార్ మేము ఒక రేంజ్లో అంటే బ్లడ్ పెట్టి మా రక్తం పెట్టి ఇక్కడ వర్క్ చేయబోతున్నాం. అంటే రక్తం గారుస్తారా సార్ అంటే అట్లా కాదు. మా ఫుల్ ఎనర్జీని మేము ఇందులో పిల్లల కోసం అండ్ పేరెంట్స్ కోసం అయితే డెడికేట్ చేయబోతున్నాం. ద టార్గెట్ ఈజ్ 2026 జేఈ జనవరి సెషన్ ఏదైతే ఉందో అందులో 99% పైన తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో దానికి కావాల్సిన క్వాలిటీ టీచింగ్ని మీకైతే మేము అందించబోతున్నాం. సో మీకు ఈరోజు నేను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పబోతున్నాను. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించిన వర్క్ షీట్ మీకు ఆల్రెడీ చెప్పాను. క్లాస్ స్టార్ట్ కాకముందే మీకు వర్క్ షీట్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ నేను వర్క్ షీట్ కింద డిస్క్రిప్షన్లో పెట్టా. సో దానిపైన క్లిక్ చేసి మీరు వర్క్ షీట్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ దీన్ని జిరాక్స్ తీసుకోండి. ఒకవేళ మీరు కాలేజీకి వెళ్ళినా, ఇంట్లో కూర్చున్నా, ఎక్కడైనా సరే ఆ వర్క్ షీట్ తీసి మీరు వర్కౌట్ చేయండి. 100% ఇక్కడ క్లాస్ వినుకుంటూ అక్కడ వర్క్ షీట్ చేస్తూ ఉంటే మీరు ఒక రేంజ్లో డెవలప్ అవుతారు, అప్డేట్ అవుతారు. మాకు కావాల్సింది కూడా అదే. సో లెట్ us మూవ్ ఇన్ టు ద సెషన్లోకి వెళ్ళిపోదాం. సెషన్లో వెళ్ళే కంటే ముందర మీకు ఆల్రెడీ తెలుసు మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఆఫ్లైన్ సెంటర్స్ 12 ఆఫ్లైన్ సెంటర్స్ ఉన్నాయి. సో ఇందులో ప్రతిదీ తెలంగాణలో 6 సెంటర్స్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 6 సెంటర్స్ ఉన్నాయి. సో ప్రతి సెంటర్కి సంబంధించిన ఇక్కడ మన ఫోన్ నెంబర్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో డ్రాపర్ బ్యాచెస్ కానీ, 12th క్లాస్ కానీ, అంటే లాంగ్ టర్మ్ కానీ, 12th క్లాస్ కానీ, 11th క్లాస్ కానీ, ఎంపీసీ బైపీసీ కానీ ఏదైనా సరే మీకు అన్ని క్లాసులు జరుగుతున్నాయి. వాటి ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేసి దగ్గరగా ఉన్న దానికి వెళ్ళొచ్చు. మాదాపూర్లో స్పెషల్ ఏంటంటే నేను ఇక్కడ అకాడమిక్ హెడ్గా ఉన్నాను. ఈ మాదాపూర్ సెంటర్ మొత్తాన్ని నేనే డీల్ చేస్తున్నాను. రైట్. సో మీకు ఆన్లైన్లో కావాలంటే మన అచీవర్స్ బ్యాచ్ ఉంది. సో పెయిడ్ బ్యాచ్ అనమాట. ఒకవేళ మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ పెయిడ్ బ్యాచ్లో ఆన్లైన్లో ఇంట్లో కూర్చొని నాకు కావాలి అని అనుకుంటే సూపర్ బ్యాచ్. ఇందులో మొత్తం 6 టీచర్స్ వర్క్ చేయబోతున్నాం. అయితే దీని కాస్ట్ వచ్చేసి ప్రజెంట్ అచీవర్స్ అయితే 3999 ఉంది. అండ్ అలానే అచీవర్స్ కోంబో అంటే బుక్స్ మీ ఇంటికి హోమ్ డెలివరీ చేస్తారు. ఎక్కువ మంది పిల్లలు దీన్నే తీసుకుంటారు. దీని కాస్ట్ 7,999 రూపాయలు మాత్రమే ఉంది. బట్ మీరు ఇది తీసుకుంటే దీంతో పాటుగా మీకు 2 ఫ్రీబీస్ ఉన్నాయి. నెంబర్ 1 వచ్చేసి జేఈ మెయిన్స్ 2026 ఏదైతే క్రాష్ కోర్స్ జరుగుతుందో అది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీని వర్తే దాదాపుగా 2,000 రూపాయలు ఉంటుంది. బట్ అది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దీని తర్వాత అసలైనది ఇంకోటి ఉంది. హైలైట్ ఏంటంటే ఈప్సెట్ 2026 సంబంధించిన క్రాష్ కోర్స్ ఇది కూడా మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఈ రోజు కనుక జాయిన్ అయితే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో ఈప్సెట్ మీకు ఆల్రెడీ తెలుసు, పోయినసారి వారు 2.0 1000 రూపీస్ అది మీకు మళ్ళీ ఇందులో ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు పెట్టే 3999లోనే మీకు క్రాష్ కోర్స్ ఆఫ్ జేఈ వస్తుంది, క్రాష్ కోర్స్ ఆఫ్ ఈప్సెట్ కూడా వస్తుంది. దీనికి సపరేట్గా మీరు అమౌంట్ కట్టాల్సిన అవసరం లేదు. మీకు ఫ్రీగా ఇది ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజే జాయిన్ కండి, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. వెళ్ళండి, జాయిన్ అయిపోండి. రైట్. సో మన టెలిగ్రామ్ ఛానల్ తెలుసు మీకు, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది అబ్సల్యూట్లీ ఫ్రీ అండి. దిస్ ఇస్ ద ఫ్రీ సర్వీస్. ఇందులో మీకు పీడిఎఫ్స్ కావచ్చు. ఇప్పుడు మీకు చెప్పాను క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సంబంధించిన పీడిఎఫ్ పెడతాను అని చెప్పాను. రేపు అరిహంత్ బుక్స్ కావచ్చు, సింగేస్ బుక్స్ కావచ్చు, బెస్ట్ బుక్స్ కావచ్చు, పీవైక్యూ బుక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఫ్రీగా నేను ఇవ్వాలంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామే మనం టెలిగ్రామ్ ఛానల్ ఎంచుకున్నాం. సో వేదాంత తెలుగు జేఈ అఫీషియల్ అని ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫ్రీ అది. వెంటనే వెళ్ళండి, జాయిన్ అయిపోండి. ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు అక్కడ పంపించడం జరుగుతుంది. అందుకు ఇప్పుడు క్లాస్ జరుగుతుంది కదా, క్లాస్ కంటే ముందు అక్కడ మీకు ఈ వీడియో షేర్ చేయడం జరిగింది. సచ్ దట్ ఒకవేళ మీకు నోటిఫికేషన్ రాకపోయినా కానీ అక్కడన్నా చూసుకోవచ్చు. అక్కడ నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ మాత్రం ఎనేబుల్ చేసుకోండి. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. లేదు సార్ నేను స్కాన్ చేస్తానంటే మీరు డైరెక్ట్గా స్కాన్ కూడా చేసుకోవచ్చు. సో బిఫోర్ గోయింగ్ టు ద సెషన్ ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ ఫ్రెండ్స్. ఎవరైతే నీడీ ఉన్నారో, ఎవరికైతే నిజంగా ఈ ఛానల్ అవసరం ఉందో, ఈ క్వాలిటీ టీచింగ్ అవసరం ఉందో వాళ్ళందరూ కూడా మీరు షేర్ చేయండి. ఈ పుణ్యాన్ని మీరు సంపాదించుకోండి. ఎందుకంటే అన్ని దానాల కంటే గొప్పది విద్యాదానం కాబట్టి మీరు దీన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం ద్వారాగా మీరు కూడా కొద్దిగా ఒక పుణ్యం అనేది పొందుతారు. అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్ సార్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే టాపిక్లో ఏమేమి కవర్ చేయబోతున్నారు? మొన్న నేను ఆల్రెడీ క్వాడ్రాటిక్ అని చెప్పి స్టార్ట్ చేస్తే మధ్యలో నెట్ పోయింది, చూసుకోలేదు నేను. బట్ ఈరోజు ఒక
మీ కమెంట్స్కి వెళ్ళి చూస్తూనే ఉంటాను. వ్యాలిడ్ కమెంట్స్, పాజిటివ్ కమెంట్స్ వస్తాయని చెప్పి నేనైతే ఆశిస్తున్నా. పూర్తిగా సబ్జెక్ట్కి రిలేటెడ్గానే మాట్లాడుకుందాం. మీలో మీరు మాట్లాడుకోకండి, మీరు నేను ఇద్దరమే మాట్లాడుకోవాలి. సో ఇందులో మేజర్గా ఫస్ట్ క్వాడ్రాటిక్కి సంబంధించింది చెప్తాను. దాని తర్వాత నేచర్ ఆఫ్ ద రూట్స్ ఉంటుంది. నేచర్ ఆఫ్ ద రూట్స్ చాలా ఇంపార్టెంట్. దీని మీద బేసిక్ లెవెల్ అంట, దీని మీద చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా ఇంపార్టెంటే. దాని తర్వాత కామన్ రూట్స్ అని ఉంటుంది ఇంపార్టెంట్. మినిమం మ్యాక్సిమం వాల్యూస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. తర్వాత లొకేషన్ ఆఫ్ ద రూట్స్ ఉంటుంది. థియరీ ఆఫ్ ద ఈక్వేషన్స్ ఉంటుంది. దాని తర్వాత PYQs ఆఫ్ 2025 to 2009. మీకు సపరేట్గా ఒక సెషన్ తీసుకుంటా. అందులో ఇప్పుడు మీకు ఇచ్చిన వర్క్షీట్ ఉంది కదా, ఇదే కాకుండా ఇంకా హై లెవెల్లో అంటే PYQsను కూడా నేను సాల్వ్ చేయడం జరుగుతుంది. సార్ ఈ PYQs అంటే ఏ PYQs? నెంబర్ 1 ఈప్సెట్కి సంబంధించిన PYQs ఉంటాయి, JEE మెయిన్స్కి సంబంధించిన PYQs ఉంటాయి, అడ్వాన్స్కి సంబంధించిన PYQs ఉంటాయి. సో ప్రతి టాపిక్కి లాస్ట్ క్లాస్ మీకు PYQ డిస్కషన్ ఉంటుంది. సచ్ దట్ మీకు కూడా అర్థమైంది, అచ్చా కిరణ్ సార్ ఈ 4 రోజులు 3 రోజులు నాకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చెప్పాడు, ఈయన చెప్పిన లెవెల్ నాకు అడ్వాన్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది, ఈయన చెప్పిన లెవెల్ నాకు మెయిన్ సాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది, ఈయన చెప్పిన ట్రిక్స్ షార్ట్ కట్స్ నాకు ఈప్సెట్లో ఉన్న క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయడానికి వీలవుతుందని మీకు అర్థం కావడానికి నేను 2025 ఒక్క సంవత్సరం కాకుండా 25 నుంచి 19 వరకున్న టాప్ మోడల్స్ ఏవైతున్నాయో అవన్నీ కూడా మీకు తీసుకురావడం జరుగుతుంది. జెన్యున్గా మీకు ఇక్కడ క్లాసులు క్వాలిటీ టీచింగ్ అనేది జరగబోతుంది. ఓకేనా? రైట్ సార్, 2026 ఓన్లీ 10 years PYQs మాత్రమే చేస్తే ఏమి రావదనమ్మా. PYQsతో పాటుగా మీకు ఇచ్చిన కింద వర్క్షీట్ ఇచ్చా, ఫ్రీ వర్క్షీట్, అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను ఒక ఇన్స్టిట్యూషన్లో దాన్ని తీసుకొని వచ్చి నేనే ఫోటోలు తీసి నేనే స్కానింగ్ చేయించి దాన్ని మీకు PDF లాగా కన్వర్ట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. నేనైతే దీని వెనకాల చాలా హార్డ్ వర్క్ చేస్తున్నా. డైరెక్ట్గా ఇవి రావు, నాదిగా ఫిజికల్గా బుక్స్ ఉన్నాయి, వాటి ఫోటోలు తీసి ఇవ్వడం జరుగుతుంది. సార్ అదేంటి సార్ మన వేదాంతులో ఇవ్వచ్చు కదా అంటే, వేదాంత బుక్స్ ఆల్రెడీ పిల్లల దగ్గర చాలా మంది దగ్గర ఉన్నాయి. వేదాంత మెటీరియల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో వేదాంత మెటీరియల్ చేస్తూ మనం ఎక్స్ట్రాగా ఇంకొక ఇన్స్టిట్యూషన్లో ఉన్నది కూడా తెచ్చుకుంటే బాగుంటుంది కదా, అట్లని నా ఉద్దేశం. సో కాబట్టి వేదాంత మెటీరియల్ ఎట్లాగా చేస్తూ ఉంటాం, దాంతోపాటుగా ఇంకొక ఇన్స్టిట్యూషన్ కూడా మనం రెండు కలిపి చేస్తే, ఇదే కాకుండా PYQs కూడా చేస్తే మంచి న్యాయం జరుగుతుంది. సో ఐ ఆడిబుల్ అండ్ విజిబుల్ అమ్మా? ఆడిబిలిటీ ఉందా? లక్కీ ఏదో నో వాయిస్ అంటున్నాడు. క్లియర్ కదా? క్లియర్ కదా? ఓకే 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 సార్, ఎన్ని రోజులు చెప్తారు సార్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్? 3 క్లాసెస్ జరుగుతాయి, 3 క్లాసెస్ మాత్రమే జరుగుతాయి. ఓకే, వెరీ గుడ్, సూపర్ సూపర్. లెట్ us మూవ్ ఇన్ టు ద సెషన్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంది? ఇందులో 2 రకాలు ఉంటాయండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటుంది, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది మిగతా మనం ఇప్పుడు చేయబోయే టాపిక్స్ అన్నిట్లో కూడాను ప్రతి టాపిక్లో వచ్చి ఒక కామన్ సబ్ టాపిక్ అనమాట. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే దీని మీద మనకి ఫంక్షన్స్లో క్వశ్చన్స్ వస్తాయి, దీని మీద ఇంటిగ్రేషన్లో క్వశ్చన్స్ వస్తాయి, దీని మీద ట్రిగనామెట్రీలో కూడా క్వశ్చన్స్ వస్తాయి, ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్లో కూడా వస్తాయి. అసలు మీకు ప్రతి ప్లేస్లో కూడా ఇవి యూజ్ అవుతూనే ఉంటాయి. సీక్వెన్స్ అండ్ సిరీస్లో కూడా క్వాడ్రాటిక్ వస్తుంది, ప్రతి ప్లేస్లో క్వాడ్రాటిక్ వస్తూనే ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్వాడ్రాటిక్. సో ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్లో 2 రకాలు ఉన్నాయి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటాం, తర్వాత క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటాం, ఎక్స్ప్రెషన్ అని కూడా అంటాం. సార్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే ఏంది, ఎక్స్ప్రెషన్ అంటే ఏంది? దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఈక్వేషన్ అంటే ax² + bx + c = 0 అని ఉంది కదా, దీన్ని మనం ఈక్వేషన్ అని అంటాం. ఏమంటాం దీన్ని? ఈక్వేషన్ అని అంటాం. మరి ఎక్స్ప్రెషన్ అంటే f(x) = ax² + bx + c అని ఉండాలి. అంటే =0 కాకుండా f(x) గనక ఉంటే దాన్ని ఎక్స్ప్రెషన్ అంటారు. దీన్ని ఏమంటారు? ఎక్స్ప్రెషన్ అంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కి మధ్యలో తేడా అర్థమైందా? తేడా ఏందో అర్థమైందా? రైట్. ఈక్వేషన్ అంటే =0 ఉంటుంది, ఎక్స్ప్రెషన్ అంటే f(x) = అని ఉంటుంది. మరి ఇప్పుడు దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనాలా, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనాలా అంటే మనం చూసి చెప్పేయచ్చు కదా, చూసి చెప్పేయచ్చు. ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో దీన్ని క్వాడ్రాటిక్ అని అనాలంటే ax² + bx + c లో ఏ 0 అవ్వకూడదు. దీన్ని క్వాడ్రాటిక్ అని ఎందుకు అంటాం సార్ అంటే హైయెస్ట్ పవర్ అనేది 2 ఉండాలి అండ్ ఇది ఒక పాలినామియల్ అయి ఉండాలి. నేను ఆల్రెడీ JEE బేసిక్స్లో ఫస్ట్ బేసిక్ మ్యాథ్స్లో పాలినామియల్ అంటే ఏందో మీకు చెప్పా. పాలినామియల్ అంటే ఏందో చెప్పాను. రైట్.
పాలినామిల్ అంటే ఏందో ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో పాలినామిల్ అంటే ఏంది, ఎక్స్ యొక్క పవర్ ఏముండాలమ్మా, న్యాచురల్ నెంబర్ అంటే హోల్ నెంబర్ ఉండాలి. 0 పవర్ ఉంటే కాన్స్టెంట్ అయింది. సో ఎక్స్ యొక్క పవర్ హోల్ నెంబర్ కానీ లేదా న్యాచురల్ నెంబర్ కానీ అయి ఉండాలి. సో ఇప్పుడు పవర్ కనుక న్యాచురల్ నెంబర్ కాకపోతే దాన్ని మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కానీ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కానీ అంటామా అంటే అనము. సార్ ఒకవేళ పవర్ 3 ఉంటే అది క్వాడ్రాటిక్ కాదు, అదేమైంది క్యూబిక్ అయింది. పవర్ 4 ఉంటే అది బై క్వాడ్రాటిక్ అయింది. పవర్ 5 ఉంటే 5th డిగ్రీ పాలినామియల్ అయింది. అంటే ఇక్కడ పవర్ని బట్టి దాని పేరు ఉంటుంది అనమాట. అట్లాగా పవర్ 2 ఉంటే దాన్ని మనం క్వాడ్రాటిక్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, ax ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. దీన్ని ఏమంటారు, లీనియర్ అంటారు. క్వాడ్రాటిక్ అన్నారు, దీన్ని లీనియర్ అంటారు. ax² ప్లస్ bx ప్లస్ సి అని ఉంది, దీన్ని ఏమంటారు, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని అంటారు. లేదా ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ డి అని ఉంది, దీని ఏమంటారు, క్యూబిక్ అని అంటారు. లేదా ax⁴ ప్లస్ bx² x³ ప్లస్ cx² ప్లస్ dx ప్లస్ ఈ అని ఉంది, దీని ఏమంటారు, బై క్వాడ్రాటిక్ అంటారు. అని అంటారు. అలానే 5th డిగ్రీ ఉంది, ax⁴ ప్లస్ bx⁴ ప్లస్ cx³ ప్లస్ dx² ప్లస్ ex ప్లస్ f ఇజ్ ఈక్వల్ టు 0 అని ఉంది, దీన్ని 5th డిగ్రీ పాలినామియల్ అంటారు. 5th డిగ్రీ పాలినామియల్ అని అంటాం. ఏమన్నా డౌట్ ఉందా అమ్మా? am I క్లియర్? రైట్. సో ఇప్పుడు 6th ఉంటే 6th డిగ్రీ పాలినామియల్, 7 ఉంటే 7th డిగ్రీ పాలినామియల్. అంటే హయ్యర్ పవర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి దీన్ని లీనియర్, క్వాడ్రాటిక్, క్యూబిక్, బై క్వాడ్రాటిక్ అనాలి. ఇవన్నీ కూడా మనం థియరీ ఆఫ్ ఈక్వేషన్ లో నేర్చుకుంటాం. బట్ ఇంతవరకు మాత్రమే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని అంటాం. సో జనరల్ గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క గ్రాఫ్ కానీ ఎక్స్ప్రెషన్ యొక్క గ్రాఫ్ కానీ డ్రా చేస్తే ఎట్లా ఉంటుంది, మన ఈక్వేషన్స్ కాదు ఎక్స్ప్రెషన్ కి గ్రాఫ్ అనేది డ్రా చేస్తాం. అయితే ఇక్కడ నేను క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ కి లైక్ f ఆఫ్ x ఇజ్ ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ c కి నేను గ్రాఫ్ డ్రా చేస్తే ఎలా ఉంటుంది, ఇది ఒక పారాబోలిక్ గ్రాఫ్ అవుద్దండి. ఏమవుద్ది, ఇది ఒక పారాబోలిక్ గ్రాఫ్ అవుతుంది. సార్ లెసన్స్ వెన్ విల్ స్టార్ట్ సార్? లెసన్స్ ఇవే కదా, ఇది లెసనే కదా, దిస్ ఇస్ లెసన్ ఓన్లీ నో. ఓకేనా సార్? ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ ఎప్పటి వరకు కంప్లీట్ చేస్తారు సార్? బాబు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మొత్తం కలిపి మీకు నవంబర్ 15వ తారీఖులో, ఐ మీన్ ఇక్కడ అక్టోబర్ కల్లా కంప్లీట్ అయిపోద్ది. మీకు అక్టోబర్ కల్లా సిలబస్ కంప్లీట్ అయిపోద్ది, డోంట్ వరీ. ఓకే రైట్. సో ఇప్పుడు గ్రాఫ్ ఎట్లా ఉంటుంది అంటే దీన్ని ఐదర్ కాన్కేవ్ అప్ కానీ లేదా కాన్కేవ్ డౌన్ కానీ ఉంటుంది. దీని గురించి మళ్ళీ మీకు ఇప్పుడు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎక్స్ యాక్సిస్ ఇట్లా పోతుంది అనుకోండి, ఇది ఎక్స్ యాక్సిస్. సో ఎప్పుడైతే మన ఎక్స్ యాక్సిస్ అండ్ అలానే ఈ గ్రాఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, సో దీని యొక్క గ్రాఫ్ నేను డ్రా చేస్తే వైట్ కలర్ లో ఇట్లా వచ్చింది, ఇది ఎక్స్ యాక్సిస్. సమ్వేర్ ఇక్కడ వై యాక్సిస్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ అను ఈ గ్రాఫ్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి కదా, వీటిని మనం ఏమంటామంటే రూట్స్ అని పిలుస్తాం. వి కాల్ దెమ్ ఆల్ఫా బీటా. ఏమంటారు, ఆల్ఫా బీటాలని రూట్స్ అని అంటారు. రూట్స్ అంటే ఏంది, సొల్యూషన్స్. అంటే ఎక్కడైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనేది ఎక్స్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేస్తుందో దాన్నే మనం రూట్స్ అని పిలుస్తాం. దాన్నే మనం అంటాం రూట్స్ అంటాం. ఇప్పుడు మీకు డౌట్స్ రావచ్చు, సార్ రూట్స్ అంటే ఏంది, సొల్యూషన్ అంటే ఏంది, జీరోస్ అంటే ఏంది? రకరకాలుగా ఉంటాయి. సొల్యూషన్స్ అంటారు, జీరోస్ అంటారు, రూట్స్ కూడా అంటారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మేజర్లీ రూట్స్ అండ్ సొల్యూషన్స్? రూట్స్ అంటే ఏంది, సొల్యూషన్స్ అంటే ఏంది? సో ఇంకా నేను పూర్తి స్థాయిగా మీకు క్వాడ్రాటిక్ ఇంకా స్టార్ట్ చేయలేదన్నమాట. దానికంటే ముందలే మీకు వచ్చే చిన్న చిన్న డౌట్స్ గురించి చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ క్వాడ్రాటిక్ ఉంది, ఇలా క్వాడ్రాటిక్ ఉంది. ఈ ఆల్ఫా దగ్గర ఎక్స్ యాక్సిస్, బీటా దగ్గర వై ఎక్స్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేసుకుంటూ పోతుంది. అంటే ఇది ఇక్కడ మీట్ అవుతున్నాయి, ఇక్కడ మీట్ అవుతున్నాయి. ఇప్పుడు ఆల్ఫా బీటాలని ఏమనాలన్నాను, రూట్స్ అనాలి అన్నాను. మరి ఒక క్వాడ్రాటిక్ ఎన్ని రూట్స్ వస్తాయి సార్? ఎగ్జాక్ట్ గా 2 రూట్స్ వస్తాయి. ఎందుకు? క్వాడ్రాటిక్ అంటే దాని యొక్క హయ్యర్ పవర్ ఎంత, ఎక్స్ యొక్క హయ్యర్ పవర్ 2. కాబట్టి దాన్ని కంపల్సరీగా ఎగ్జాక్ట్ గా, మినిమం కాదు మాక్సిమం కాదు, ఎగ్జాక్ట్ గా దీనికి ఎన్ని రూట్స్ ఉండాలి, 2 రూట్స్ ఉండాలి. ఆ 2 రూట్స్ ఎక్స్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేయొచ్చు, ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేయొచ్చు, అసలు ఎక్స్ యాక్సిస్ టచ్ చేయకుండా ఇంటర్సెక్ట్ చేయకుండా కూడా ఉండొచ్చు. వాటిని ఇమాజినరీ రూట్స్ అని కూడా అంటారు. బట్ ఒక క్వాడ్రాటిక్ కి ఎగ్జాక్ట్ గా ఎన్ని రూట్స్ ఉండాలి? ఎగ్జాక్ట్ గా 2 రూట్స్ ఉండాలి. 2 రూట్స్ ఉండాలి. మరి క్యూబిక్ అయితే, క్యూబిక్ అంటే ఏంది, ఎక్స్ క్యూబ్ అని ఉంటుంది కదా, దానికి
3 రూట్స్ ఉండాలి ఎగ్జాక్ట్గా. బై క్వాడ్రటిక్ అంటే పవర్ x పవర్ 4 వస్తుంది కదా, దానికి ఎగ్జాక్ట్గా 4 రూట్లు ఉండాలి. x పవర్ 5 వస్తే హైయెస్ట్ పవర్, దానికి ఎగ్జాక్ట్గా 5 రూట్లు ఉండాలి. సో రూట్స్ అనేవి ఇక్కడ ఉన్న పవర్ని చూసి మనం చెప్పేయచ్చు, దీనికి 5 రూట్లు ఉన్నాయి, దీనికి 4 రూట్లు ఉన్నాయి, దీనికి 3 రూట్లు ఉన్నాయి అని చెప్పి హయ్యర్ పవర్ని చూసి మనం చెప్పేయచ్చు. సో అట్లానే క్వాడ్రటిక్ ఎన్ని రూట్లు ఉంటాయి, హయ్యర్ పవర్ 2 కాబట్టి 2 రూట్లు ఉంటాయని చెప్తాం. దాంట్లో 2 రూట్లు వేరే వేరే రావచ్చు, ఈక్వల్ రావచ్చు, ఇమాజినరీ రావచ్చు, బట్ 2 రూట్స్ ఉన్నాయని మనం చెప్తాం. రైట్. మరి రూట్స్ అంటే మీకు అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మనకి రూట్స్ ఇట్లా వచ్చాయి. ఎక్స్ ఈక్వల్ టు ఒక రూట్ 1 వచ్చింది, ఒక రూట్ 2 వచ్చింది, ఇంకో రూట్ కూడా 2 వచ్చింది, ఇంకో రూట్ కూడా 2 వచ్చింది, ఒక రూట్ 3 వచ్చింది, ఇంకో రూట్ కూడా 3 వచ్చింది అనుకోండి. సార్ రూట్స్ ఇట్లా ఈక్వల్గా కూడా వస్తాయా, ఒకటే రూట్ మళ్ళీ 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 వస్తుందా అంటే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడికి వద్దాము, రూట్స్ విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ x-2 హోల్ క్యూబ్ అని ఉంది ఇంటూ x-1 అని ఉంది ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు దీనికి ఎన్ని రూట్స్ ఉన్నాయని అంటే దీన్ని ఒకసారి 0 చేయండి, దీన్ని ఒకసారి 0 చేయండి. దిస్ ఇంటూ దిస్ 0 అంటే ఐదర్ దిస్ 0 ఆర్ దిస్ 0, ఏదన్నా 0 కావాలి లేదా ఏదన్నా కావాలి కదా. సో ఒకవేళ ఇది 0 అయింది అనుకో అంటే x-2 హోల్ క్యూబ్ 0 అయింది అనుకోండి. వాట్ ఈస్ x-2 హోల్ క్యూబ్, x-2 ఇంటూ x-2 ఇంటూ x-2 హోల్ క్యూబ్ అంటే 3 సార్లు కదా, x-2 ఇంటూ x-2 ఇంటూ x-2. ఇప్పుడు దీన్ని ఒకసారి 0, దీన్ని ఒకసారి 0, దీన్ని ఒకసారి 0 చేస్తే నాకు ఇక్కడి నుంచి x వాల్యూ ఏమొస్తుంది, ఇది 0 చేయడం వల్ల నాకు 2 వచ్చింది, ఇది 0 చేయడం వల్ల 2 వచ్చింది, ఇది 0 చేయడం వల్ల 2 వచ్చింది. అంటే x వాల్యూలు ఏమొచ్చినాయి, 2,2,2లు వచ్చినాయి. అంటే ఎన్ని 2లు వచ్చినాయి, 3 2లు వచ్చినాయి. అట్లానే నేను ఇక్కడ x ఈక్వల్ టు 1 ని కూడా 0 చేయొచ్చుగా. చేస్తే నాకు x ఈక్వల్ ఎంత వచ్చింది, 1 వచ్చింది. అంటే నాకు మొత్తం ఎన్ని రూట్స్ వచ్చినాయి, ఇక్కడ 1, ఇక్కడ 2, 2, 2. సో టోటల్ రూట్స్ మొత్తం రూట్స్ ఎన్ని వచ్చినాయి అంటే x ఈక్వల్ టు 1 ఒకటి వచ్చింది, 2 అనేది 3 సార్లు వచ్చింది. సో రూట్స్ ఆర్ రిపీటెడ్, రూట్స్ రిపీట్ అవ్వచ్చు, రూట్స్ అనేవి రిపీట్ అవ్వచ్చు. రూట్స్ కెన్ బి రిపీటెడ్. ఒకటే నెంబరు 2 సార్లు రావచ్చు, 3 సార్లు రావచ్చు, 10 సార్లు కూడా రావచ్చు. రూట్స్ అనేవి ఎప్పుడైనా రిపీట్ అవుతూనే ఉంటాయి. బట్ సొల్యూషన్ అంటే అట్లా కాదు, సొల్యూషన్ అంటే అట్లా కాదు. రూట్స్ ఇక్కడ 2 అనేది 3 సార్లు వచ్చింది, 3 అనేది 2 టైమ్స్ వచ్చింది, 1 ఒకసారి వచ్చింది. రూట్స్ రిపీట్ అయితే బట్ సొల్యూషన్స్ ఏమైతే సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చా, దీనికి సొల్యూషన్స్ ఏమైతాయి అంటే అప్పుడు మీరు x ఈక్వల్ టు 1 అనేది ఒకసారి వచ్చింది కాబట్టి 1 అని రాయాలి. 2 అనేది 3 సార్లు వచ్చినా, 4 సార్లు వచ్చినా, 10 సార్లు వచ్చినా 2 అనేది అన్ని సేమే కదా, కాబట్టి 2 ఈజ్ ద సొల్యూషన్ అని రాయాలి. 3 అనేది 2 సార్లు వచ్చినా కానీ మనం ఒకసారే రాయాలి. అంటే సొల్యూషన్స్ లో రిపిటేషన్ ఉంటుందా, సొల్యూషన్స్ లో రిపిటేషన్ అనేది ఉండదు, సొల్యూషన్స్ లో రిపిటేషన్ అనేది ఉండదు. సార్ కాంప్లెక్స్ నెంబర్స్ చెప్పండి, చెప్తాను. సో దెర్ ఈజ్ నో రిపిటేషన్ ఇన్ ద సొల్యూషన్. మరి ఇక్కడ ఎన్ని రూట్స్ ఉన్నాయి, హౌ మెనీ రూట్స్, దెర్ ఆర్ 1 2 3 4 5 6 రూట్స్. ఇక్కడ 6 రూట్స్ ఉన్నాయి. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి సొల్యూషన్స్, 1 2 3 3 ఉన్నాయి, 3 సొల్యూషన్స్ ఉన్నాయి. అర్థమైందా? అంటే ఒకవేళ నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇట్లా ఇచ్చా, x-1 ఇంటూ x-2 హోల్ క్యూబ్ ఇంటూ x-3 ఫైండ్ నెంబర్ ఆఫ్ రూట్స్ అని అన్నాను అనుకోండి. నెంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని అని అంటే మీరేం రాయాలి, రూట్స్ ఎన్ని ఉన్నాయని రాయాలి. ఇక్కడ ఒక రూట్ ఉంది, ఇక్కడ 1 2 3 3 రూట్లు ఉన్నాయి, ఇక్కడ ఒక 2 రూట్స్ ఉన్నాయి హోల్ స్క్వేర్. 3 2 సార్లు వస్తాయి. సో ఒక రూటు 2 రూట్స్ అంటే 3 రూట్స్ ప్లస్ 3 రూట్స్ టోటల్గా 6 రూట్స్ ఉన్నాయని రాస్తాం. బట్ ఒకవేళ ఇదే క్వశ్చన్కి ఫైండ్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అని అంటే ఫైండ్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని ఉన్నాయని అడిగాను అనుకోండి, అప్పుడు మీరేం రాయాలి ఆన్సర్, 1 అనేది ఒక సొల్యూషన్, 2 అనేది ఒక సొల్యూషన్, 3 అనేది ఒక సొల్యూషన్. అంటే దెర్ ఆర్ ఓన్లీ 3 సొల్యూషన్స్ అని రాస్తారు. సో క్వశ్చన్ అడిగేటప్పుడు మిమ్మల్ని నెంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని అని అడుగుతున్నాడా లేదా నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని అని అడుగుతున్నాడు అనేది మీరు చూసుకోవాలి. రూట్స్ అనేవి రిపీట్ అయినా కానీ మనం కౌంట్ చేయాలి. ఇప్పుడు 2లు ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి 2ని నేను 3 సార్లు కౌంట్ చేయాలి. ఫస్ట్ 2ని ఒకసారి, దీన్ని ఒకసారి, దీన్ని ఒకసారి, 3 డిఫరెంట్ రూట్స్ లాగా, అంటే డిఫరెంట్ సేమ్ రూట్స్ అయినా సరే 3 రూట్స్ లాగా వీటిని కౌంట్ చేయాలి. బట్ సొల్యూషన్స్లో రిపీట్ అయిన దాన్ని మనం 3 సార్లు రాయొద్దు, ఒక్కసారే రాయాలి. సో నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే 3, నెంబర్ ఆఫ్ రూట్స్ అంటే 6. ఏమన్నా డౌట్ ఉందా ఇందులో?
క్లారిటీ వచ్చిందా? రూట్స్ అంటే ఏంది, సొల్యూషన్స్ అంటే ఏంది? ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతా, దాంట్లో ఎన్ని రూట్స్ ఉన్నాయి, ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయో నాకు చెప్పండి. రైట్. సో ఫైండ్ నెంబర్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎన్ని రూట్స్ ఉన్నాయి దీనికి చెప్తారా? హౌ మెనీ రూట్స్ ఆర్ దేర్? చెప్పండి అమ్మా, ఎన్ని రూట్స్ ఉన్నాయి చెప్పండి దీనికి. సార్ x² + x - 6. హౌ మెనీ రూట్స్ ఆర్ దేర్? నెంబర్ ఆఫ్ రూట్స్ n ఆఫ్ అని రాస్తే ఎప్పుడైనా నెంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని ఉన్నాయి? 2 రూట్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని ఉన్నాయి? ఆ రూట్స్ ఎట్లా కనుక్కోవాలనేది మన దగ్గర మెథడ్స్ ఉన్నాయి, నేను మెథడ్స్ చెప్తాను. బట్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ రూట్స్ ఆర్ దేర్ మీరంటే దెర్ ఆర్ 2 రూట్స్, 2 రూట్లు ఉన్నాయి సార్ అని చెప్తావు. ఆ రూట్స్ ఏంటి మరే? ఇందాక 1, 2, 3 అని చూపించారు కదా, అట్లా రూట్స్ దీనికి ఏం రూట్స్ ఉన్నాయంటే రూట్స్ కనుక్కోవడానికి మన దగ్గర డిఫరెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఇప్పుడు నాకు నెంబర్ ఆఫ్ సొల్యూషన్ చెప్పండి. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని ఉన్నాయి అంటే దీనికి ఫస్ట్ మనం రూట్స్ కనుక్కోవాలి. ఇప్పుడు నేను డైరెక్ట్గా దీనికి రూట్స్ రాస్తున్నా. x = 2 3s are, అంతే కదా. సో x + 2 - 3 అని రాయొచ్చు, అంతేనా. x + 3 × x - 2, 2 ఒక రూటు, -3 ఒక రూటు, 2 రూట్లు ఉన్నాయి. సొల్యూషన్స్ ఎన్ని ఉన్నాయంటే ఏం రాస్తాం? 2 అనేది సపరేట్ సొల్యూషన్, -3 అనేది సపరేట్ సొల్యూషన్. సో నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ కూడా ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇప్పుడు అట్లా కాకుండా ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను చూడండి. f of x = x + 1 whole power 3 × x - 2 whole power 4 × x. ఫైండ్ నెంబర్ 1, ఫైండ్ నెంబర్ ఆఫ్ రూట్స్ అని అడిగా. రూట్స్ ఎన్ని ఉన్నాయని అడిగాను, దీనికి ఆన్సర్ చెప్పండి. సెకండ్ వన్, ఫైండ్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని అని అడిగా, దీనికి ఆన్సర్ చెప్పండి. దీనికి ఎన్ని రూట్స్ ఉన్నాయి? ఆన్సర్ చెప్పాలమ్మ అందరు కూడా. ఎంత పర్సెంటేజ్ రావాలి సార్ ఎస్సీ వాళ్ళకి? అనిరుద్ధ్ అడుగుతున్నాడు. నాకు తెలిసి ఒక 92-93% మినిమం వస్తే మంచి ఎన్ఐటీలోనే వస్తుంది. క్లాస్ డ్యూరేషన్ 1.5 hours అమ్మ, గంటన్నర ఉంటుంది. నెంబర్ ఆఫ్ రూట్స్ వెరీ గుడ్ అండి, 8. సొల్యూషన్స్ 3. ఎక్సలెంట్, సూపర్ చెప్తున్నారు సార్. ఇక్కడ ఎన్ని రూట్స్ ఉన్నాయి? 3 రూట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని రూట్స్ ఉన్నాయి? 4 రూట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని రూట్స్ ఉన్నాయి? ఒకటే రూట్ ఉంది, పవర్ ఏం లేదంటే ఒకటి కదా. సో 1 + 4 + 3 మొత్తం ఎన్ని రూట్స్ ఉన్నట్టు? 8 రూట్స్ ఉన్నట్టు. దెర్ ఆర్ 8 రూట్స్. బట్ ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయి? ఇది ఒక సొల్యూషన్, -1 అనేది. దీన్ని 0 చేస్తే 2 వస్తుంది, ఇది ఒక సొల్యూషన్. దీన్ని 0 చేస్తే = 0 అయితే ఇంకో సొల్యూషన్. అంటే నా దగ్గర -1 ఒకటి, 0 ఒకటి, 2 ఒకటి, మొత్తం ఎన్ని డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి? ఎన్ని డిఫరెంట్ రూట్స్ ఉంటే అన్ని సొల్యూషన్స్. 3 డిఫరెంట్ రూట్స్ ఉన్నాయంటే 3 సొల్యూషన్స్ ఉన్నట్లు. వెరీ గుడ్, సూపర్. ఏమైనా డౌట్ ఉందా? రైట్. ఇంకొక క్వశ్చన్ అడుగుతా, ఇప్పుడు నాకు దీనికి ఆన్సర్ చెప్పాలి. నెంబర్ ఆఫ్ రూట్స్, నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. f of x = x² - 4 whole power 4 × x + 3 whole square × x - 2 whole cube. ఇప్పుడు నెంబర్ ఆఫ్ రూట్స్ ఎన్ని, సొల్యూషన్స్ ఎన్ని చెప్పండి. రూట్స్ ఎన్ని ఉన్నాయి, సొల్యూషన్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి. రూట్స్ ఎన్ని, సొల్యూషన్స్ ఎన్ని చెప్తారా? హౌ మెనీ రూట్స్, హౌ మెనీ సొల్యూషన్స్? దీనికి రూట్స్ ఎన్ని, సొల్యూషన్స్ ఎన్ని? ఫాస్ట్గా చెప్పేయాలి. 11, 9? సార్ మీరు ఐఐటికి ప్రిపరేషన్ ఎలా చేశారో చెప్పండి. ఒకరోజు నేను నా గురించి, నేను చేసిన ప్రిపరేషన్ గురించి మొత్తం ఒక వీడియో చేసి మీ ముందరకు వస్తాను నేను. డోంట్ వరీ. 9, 2, 13, 3 అంటున్నారు. ఓకే, ఒకసారి చూద్దాము. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ పవర్ 2, పవర్ 2, పవర్ 4, పవర్ 2, పవర్ 3 కాబట్టి సార్ ఇది 4, ఇది 2, ఇది 3 యాడ్ చేస్తే 9 కదా అని 9 రాస్తారు కొంతమందికి. చాలా మంది 9 రాస్తున్నారు. బట్ మీరు చూడాల్సింది ఏంది? ఇది x² - 4, ఇది x² - 4. x² - 4 అంటే ఏంది? ఇది x + 2 × x - 2 కదా బాబు. x² - 4 అంటే ఏంది? x² - 2².
బేసిక్ మ్యాథ్స్ లో చెప్పా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో దీన్ని నేను ఎలా రాయొచ్చు, ఎక్స్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 అని రాయొచ్చు. అయితే ఇందులో పవర్ 4 అంటే దీనికి పవర్ 4 వస్తుంది, దీనికి పవర్ 4 వస్తుంది. దాని తర్వాత ఇది ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్, దాని తర్వాత ఎక్స్ మైనస్ 2 హోల్ క్యూబ్. దాంట్లో కూడా ఇక్కడ ఎక్స్ మైనస్ 2 ఎక్స్ మైనస్ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి రెండింటి యొక్క పవర్స్ ఏమైతాయి, యాడ్ అయిపోతాయి. అంటే ఇదేమైంది ఎక్స్ ప్లస్ 2 హోల్ పవర్ 4, ఇది ఎక్స్ మైనస్ 2 హోల్ పవర్ 7, 4 ప్లస్ 3 7 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. సో ఇప్పుడు అన్ని డిఫరెంట్ ఫ్యాక్టర్స్ వచ్చినాయి కదా. ఎన్ని రూట్స్ ఉంటాయంటే పవర్స్ యాడ్ చేయాలి. 4 ప్లస్ 7 ప్లస్ 2 ఎంత 13. సో నెంబర్ ఆఫ్ రూట్స్ 13 అయినాయి. ఇది ఎక్స్ ఈక్వల్ టు -2 ఒక సొల్యూషన్, ఎక్స్ ఈక్వల్ టు 2 ఒక సొల్యూషన్, ఎక్స్ ఈక్వల్ టు -3 ఇంకొక సొల్యూషన్. మొత్తం ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయండి, 3 సొల్యూషన్స్ ఉన్నాయి. అవునా కాదా, దెబ్బ అదుర్సు కదా, అంతే ఉంటది. సో మనం జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ టైం ఎవరైనా ఇట్లాంటి క్వశ్చన్ అడిగారు అనుకోండి, మీకు తెలిసిపోద్ది, అయ్యా నువ్వు నన్ను మోసం చేయలేవయ్యా, ఎందుకంటే ఇక్కడ పవర్ 2 ఉందయ్యా అని చెప్పి మీరు ఇప్పుడు జాగ్రత్త పడతారు. ఇందాక కిరణ్ సార్ ఏం చేసిండు, సింపుల్ గా ఇట్లా ఇచ్చి సడన్ గా మీకు ఏం చేసినా నేను హోల్ స్క్వేర్ పెట్టా, ఎక్స్ స్క్వేర్ -4 అంటే మీరు కనిపెట్టలేకపోయారు. బట్ మీకు ఇప్పుడు లాజిక్ అర్థమైంది కదా. నెక్స్ట్ టైం నుంచి సొల్యూషన్స్ కానీ రూట్స్ కానీ అడిగినప్పుడు ఎక్కడన్నా హోల్ స్క్వేర్ ఉందా, ఎక్కడన్నా హోల్ క్యూబ్ ఉందా అని మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని రాయాలి. క్లియర్ అండి, వెరీ గుడ్, సూపర్, రైట్. ఇప్పుడు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు అసలు అది క్వాడ్రాటిక్ అవుతుందా లేదా కనుక్కొని దానికి రూట్స్ కనుక్కోవాలి. సార్ క్వాడ్రాటిక్ అవుతుందా లేదా నాకు ఈజీగా తెలిసిపోద్ది సార్ అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా, ఇప్పుడు నేను రాయబోయేది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా. ఎక్స్ స్క్వేర్ -5 ఇంటూ రూట్ ఎక్స్ ప్లస్ 6 ఇజ్ ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ అవుతుందా కాదా, వెదర్ దిస్ ఇస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆర్ నాట్. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా కాదా, వెంటనే ఆన్సర్ చెప్పాలి, ఫటాఫట చెప్పేయాలి. రైట్, ఫాస్ట్. సార్ వీకెండ్ టెస్ట్ సిరీస్ చెప్పండి సార్. ఈ వీక్ కాదు, నెక్స్ట్ వీక్ నుంచి నేను మీకు టెస్ట్ కూడా పెడతాను. ఆన్సర్ చెప్పాలి దీనికి, నోనా ఎస్సా. వెరీ గుడ్. కొంతమంది ఎస్ అంటున్నారు, కొంతమంది నో అంటున్నారు. బాబు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాదు. వామ్ము అదేంది సార్, పవర్ 2 ఉంది కదా, హైయెస్ట్ పవర్ 2 ఉంది కదా, మరి దీన్ని క్వాడ్రాటిక్ అనాలి కదా అని అంటే నేను ఆల్రెడీ ఏం చెప్పా, ఎక్స్ యొక్క పవర్స్ న్యాచురల్ నెంబర్స్ ఉండాలి అని అన్నా. ఇది ఎక్స్ స్క్వేర్ -5 ఇంటూ ఎక్స్ పవర్ రూట్ ఎక్స్ అంటే ఏంది, ఎక్స్ పవర్ 1/2 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ పవర్ 1/2 అనేది న్యాచురల్ నెంబర్ కాదు, లేదా హోల్ నెంబర్ కాదు. సో పవర్ హోల్ నెంబర్ కాకపోయినా పవర్ హైయెస్ట్ పవర్ 2 ఉన్నంత మాత్రాన ఇది క్వాడ్రాటిక్ కాదు. ఇక్కడ పవర్స్ కంపల్సరీగా ఏ ఉండాలి, న్యాచురల్ నెంబర్సే ఉండాలి. అర్థమైందా. సో పవర్ ని చూసి కూడా మోసపోకూడదు. ఇక్కడ పవర్ 2 ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ అంటే కుదరదు. పవర్ 2 ఉండాలి, బట్ ఇక్కడ పవర్ అనేది ప్రతిదానికి పవర్ న్యాచురల్ నెంబరే ఉండాలి, లేదా హోల్ నెంబర్ ఉండాలి. రైట్, ఇంకో క్వశ్చన్ ఇస్తా, ఇది అవుతుందా లేదా చెప్పండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఏమైంది, ఇది క్వాడ్రాటిక్ అవుతుందా కాదా, వెదర్ దిస్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఆర్ నాట్. సెకండ్ వన్ క్వాడ్రాటికా కాదా, క్వాడ్రాటికా కాదా, ఫాస్ట్ గా చెప్పాలి. సెకండ్ వన్ క్వాడ్రాటికా కాదా, ఫటాఫట్ చెప్పేయాలి. సార్ ఇది క్వాడ్రాటిక్ అవుతుందా లేదా. సెకండ్ వన్ క్వాడ్రాటిక్ అవుతుందా లేదా. ఎస్, చాలా మంది కూడా ఎస్ అని చెప్తున్నారు, కొంతమంది నో అని చెప్తున్నారు, కొంతమంది ఎస్ అని చెప్తున్నారు. బాబు ఇది అవుతుంది, ఎస్ ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్. ఎందుకు సార్, క్వాడ్రాటిక్ అంటే మీరు ఏం చెప్పారు, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఉండాలి కదా. మరి ఇందులో ఏఎక్స్ స్క్వేర్ ఉంది, 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఉంది, సి కూడా ఉంది, బట్ మధ్యలో ఉన్న బిఎక్స్ ఏమైంది సార్. మరి ఇక్కడ ఏబీసీలు ఏంటండి, ఒక క్వాడ్రాటిక్ కి ఏబీసీలు ఏంటండి అసలు. ఇక్కడ ఉండే ఏబీసీలు ఏంది, ఏ కామా బి కామా సిలు ఏం కావాలి, రియల్ నెంబర్స్ కావాలి. ఏబీసీలు రియల్ నెంబర్స్ కావాలి. రియల్ నెంబర్లో 0 కూడా ఉంటుందా లేదా, 0 కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను దీన్ని ఇట్లా రాసుకోవచ్చా, ఎలాగా, ఇగో దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0ని నేను ఇలా రాసుకోవచ్చా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. ఇక్కడ ఏ అంటే 1, ఏఎక్స్ స్క్వేర్, బి అంటే 0, బిఎక్స్ ప్లస్ సి అంటే 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అని ఉంది కదా, 0 ఇంటూ ఎక్స్ అంటే 0 కాబట్టి ఇది మనకు కనపడట్లేదు ఇక్కడ.
but I can write this as ax square plus bx plus c. So that's why it is a quadratic. So quadratic లో కంపల్సరీగా x టర్మ్ ఉండాలని ఏమైనా ఉందా? లేదు. బట్ x టర్మ్ ఉండాలి, బట్ పవర్ మాత్రం మనకి న్యాచురల్ నంబరే కావాలి. పవర్ అనేది రేషనల్లో ఇర్రేషనల్లో ఏమీ అవ్వకూడదు. దాని తర్వాత థర్డ్ వన్, వెదర్ దిస్ ఈజ్ ఎ క్వాడ్రాటిక్ x ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ అవుతుందా? ఏది ఒక్కసారి నాకు చెప్పండి దీని గురించి. వెదర్ ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఆర్ నాట్? x ఇంటూ ఎక్స్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, ఇది క్వాడ్రాటిక్ అవుతుందా? క్వాడ్రాటిక్ అవుతుందా? ఫాస్ట్గా చెప్పాలి సార్. క్లాస్ నోట్స్ డిస్క్రిప్షన్లో పెడతారా? పెడతాను. బట్ బిఫోర్ దాట్ మీరు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి నేను ఒక వర్క్ షీట్ తయారు చేశాను. ఆ వర్క్ షీట్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, వెంటనే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ సార్, పక్కాగా అవుతుందా? వెరీ గుడ్. ఎందుకు సార్? ఎందుకంటే ఇది ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 3, 3x ఈజ్ ఈక్వల్ టు 0. సార్ అదేంటి సార్, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి కాన్స్టెంట్ ఉండాలి కదా. ఉంది. ఎక్కడ ఉంది సార్? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. సి 0 అయింది. సో కాబట్టి క్వాడ్రాటిక్ అంటే మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 క్వాడ్రాటికే. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x ఈజ్ ఈక్వల్ టు 0 కూడా క్వాడ్రాటికే. సార్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటే ఇది కూడా క్వాడ్రాటికే. బట్ 5x ప్లస్ 3 అని ఉందనుకోండి, దీన్ని ఏమంటారు? క్వాడ్రాటిక్ అనము. దీన్ని ఏమంటాం? లీనియర్ అని పిలుస్తాం. దీన్ని ఏమంటాం? లీనియర్ అని పిలుస్తాం. సో క్వాడ్రాటిక్ అంటే మీకు దేన్ని చూసి మనం క్వాడ్రాటిక్ అనాలో అర్థమైంది. రైట్. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఏదైతే ఇచ్చాడో దీనికి రూట్స్ ఎట్లా కనుక్కుంటారు? హౌ టు ఫైండ్ అవుట్ ద రూట్స్. రూట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. బట్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ ఓన్లీ 2 మెథడ్స్. 2 మెథడ్లు చాలు. నెంబర్ 1, ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఫ్యాక్టరైజేషన్ అంటారు. ఫ్యాక్టరైజేషన్ ద్వారాగా మనం కనుక్కోవచ్చు. మెథడ్ 2 వచ్చేసి ఫార్ములా ద్వారా కూడా కనుక్కోవచ్చు. సింపుల్గా కనుక్కోవచ్చు. ఇక ఇది కూడా కాకుండా మనకి ఇంకో మెథడ్ కూడా ఉంటుంది, దాంట్లో కూడా కనుక్కోవచ్చు. బట్ ఈ రెండే ఇంపార్టెంట్. సో ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చెప్తా. మనకు క్వాడ్రాటిక్ ఇచ్చినప్పుడు దానికి రూట్ ఎట్లా కనుక్కోవాలి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0 అని ఉంది. లేదు, నాకు ఇక్కడ ఇస్తున్నాను అదే ఎగ్జాంపుల్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ ఎట్లా చేయాలి, ఫార్ములా బేస్కి ఎట్లా చేయాలి ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఫ్యాక్టరైజేషన్లో ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఉంది కదా, ఇక్కడ 6 ఉంది కదా, ఈ 6కి ఫ్యాక్టర్స్ రాయాలి. ఎన్ని రాయాలి? 2 ఫ్యాక్టర్సే రాయాలి. 6కి ఎన్ని ఫ్యాక్టర్స్ రాయాలండి? 2 ఫ్యాక్టర్స్ రాయాలి. 6ని ఎట్లా రాయొచ్చు మనం? సార్ నేను 1 ఇంటూ 6 అని రాయొచ్చు, లేదా -1 ఇంటూ -6 కూడా 6 అయ్యిద్దిగా రాయొచ్చు, లేదా 2 ఇంటూ 3 అని రాయొచ్చు, లేదా -2 ఇంటూ -3 అని కూడా రాయొచ్చు. అంటే 6ని 2 ఫ్యాక్టర్స్ లాగా, ప్రొడక్ట్ ఆఫ్ ద 2 ఇంటిజర్స్ లాగా రాయడానికి నా దగ్గర 4 ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే, ఈ 2 ఫ్యాక్టర్స్లో ఏ 2 ఫ్యాక్టర్స్ని అయితే యాడ్ చేస్తే మధ్యలో ఉన్న ఈ -5 వస్తుందో అదే మనకు కావాల్సిన పర్ఫెక్ట్ పేర్ అన్నమాట. ఇప్పుడు 1ని 6ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 7 వస్తుంది. మధ్యలో 7 ఉందా? లేదు, కాబట్టి ఇది రాంగ్. -1ని -6ని యాడ్ చేస్తే మధ్యలో ఏమొస్తుంది? -7 వస్తుంది. ఇక్కడ -7 ఉందా? లేదు, కాబట్టి ఇది కూడా రాంగ్ పేరు. 2ని 3ని యాడ్ చేస్తే ఏమొస్తుంది? +5 వస్తుంది. ఇక్కడ +5 ఉందా? -5 ఉంది, కాబట్టి ఇది కూడా రాంగ్. బట్ -2ని -3ని యాడ్ చేస్తే -5 వస్తుంది. నాకు కావాల్సింది కూడా -5. కాబట్టి కరెక్ట్ పేరేంటి? -2 -3. సో కాబట్టి ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0లో ఈ -5 బదులుగా ఏం రాస్తా? -2 -3 రాస్తా. అంటే ఎక్స్ స్క్వేర్ -2 ఇంటూ ఎక్స్ -2x -3 ఇంటూ ఎక్స్ -3x ప్లస్ 6 ఈక్వల్ టు 0. అంటే ఈ -5x నేను -2x -3x లాగా విడదీసి రాసా. ఎందుకు ఈ విధంగానే విడదీసా అంటే, మీకు ఇప్పుడు లాజిక్ చెప్పా కదా, యాజ్ పర్ దిస్ లాజిక్ వీ హ్యావ్ టు రైట్ -5 యాజ్ -2 -3 సెపరేట్లీ. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి నేను x కామన్ తీసుకోవచ్చు. ఇక్కడ x కామన్ తీస్తే ఇక్కడ x మిగిలిపోయింది, ఇక్కడ -2 మిగిలిపోయింది. ఈ రెండిట్లో నుంచి కూడా నేను -3 కామన్ తీసుకోవచ్చు. అప్పుడు ఇక్కడ x మిగిలిపోయింది, ఇక్కడ -2 మిగిలిపోయింది. సార్ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ నేను -3నే ఎందుకు కామన్ తీయాలి? 3 కామన్ తీసుకోవచ్చుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది? -3x ప్లస్ 6 అని ఉంది.
ఈ రెండిట్లోంచి నేను 3 కామన్ తీస్తే -x+2 అని వస్తుంది కదా సార్. దీన్ని ఇట్లా రాయొచ్చుగా, ఇట్లా రాయకుండా -3నే కామన్ తీసి ఎందుకు రాశారు? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ x-2 ఉంది, ఇక్కడ కూడా నీకు x-2 అనేది కనపడాలి అని అంటే కంపల్సరీగా ఈ రెండిట్లోంచి -3ని కామన్ తీసుకుంటేనే కుదురుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి ఇదొక టర్ము ఇక్కడ x-2 ఉంది, ఇక్కడ x-2 ఉంది, రెండిట్లో నుంచి కూడా నేను x-2ని బయటికి తీస్తా, కామన్ తీస్తే నాకు ఇక్కడ x మిగిలిపోద్ది, అలానే ఇక్కడ -3 మిగిలిపోద్ది, = 0 అలానే ఉంది. సో దీన్ని 0 చేస్తే x వాల్యూ 2 అవుతుంది, దీన్ని 0 చేస్తే x వాల్యూ 3 అవుతుంది. సో x = 2, 3 ఆర్ ద రూట్స్ ఫర్ దిస్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీనికి 2 and 3లు రూట్స్ అవుతాయి. వెరీ గుడ్, అందరు కూడా కరెక్ట్ చెప్తున్నారు. ఎక్సలెంట్, సూపర్, రైట్. అయితే సార్ అన్ని క్వశ్చన్స్ ని చాలా సింపుల్ గా ఉంది కదా, మ్యాటర్ చాలా వెరీ ఈజీ, చాలా సింపుల్ గా ఉంది. మరి దీన్ని ఈ మెథడ్లో చేసుకోవచ్చు అంటే అన్ని క్వశ్చన్స్ ని మీరు ఈ మెథడ్లో చేస్తే ఆన్సర్స్ రావు, అన్ని క్వశ్చన్స్ కి ఈ మెథడ్లో ఆన్సర్స్ రావు. బట్ అది ఎలాంటి క్వాడ్రాటిక్ అయినా సరే మీకు పర్ఫెక్ట్ గా ఆన్సర్ దిగాలంటే సెకండ్ మెథడ్ ఇస్ ద కరెక్ట్ వే. సెకండ్ మెథడ్లోనే మనం ప్రాపర్ గా చేయగలుగుతాం. అదేంటంటే ఒకవేళ మీకు ఇచ్చిన క్వశ్చన్ క్వాడ్రాటిక్ ఇట్లా ఉంది, ax² + bx + c = 0 అని ఉంది, వేర్ a ≠ 0, a అనేది 0 కాదు, ఇది క్వాడ్రాటిక్. ఈ క్వాడ్రాటిక్ కి రూట్ ఏమైంది అని అంటే రూట్స్ వచ్చేసి ఇలా రాయాలి, x = -b ± √b² - 4ac/2a. ఇది ఫార్ములా. ఏంటిది? x = -b ± √b² - 4ac/2a. అంటే అర్థం కాలేదు సార్ అంటే మీరు ప్లస్ ఒకసారి వాడితే వచ్చేది ఒక రూటు, మైనస్ ఒకసారి వాడితే వచ్చేది ఇంకొక రూటు, 2 రూట్లు ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, ఈ ఫస్ట్ క్వశ్చన్లో ax² + bx + c లాగా కంపేర్ చేస్తే ఏ వాల్యూ ఏమైంది? 1 అయింది, b వాల్యూ -5 అయింది, c వాల్యూ 6 అయింది. మనకి ఇవి రూట్స్ కాబట్టి ఏం చేస్తా, a అంటే 1, b అంటే -5, c అంటే 6 ఇందులో పెడతా. సో x = -b, b అంటే ఎంత? -5 ± √b² అంటే -5² -4 × ac, a అంటే 1, c అంటే 6, a అంటే 1, c అంటే 6 /2 × a అంటే ఎంత? 1. సింపుల్, ఏం లేదు, ఇక్కడ ఉన్న ABCలను తీసుకొచ్చి ఇందులో ఫార్ములాలో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసుకుంటా పోయా. సో x = -× -+5 అయింది, అంతేనా, ± √-5² +25 అయింది, -24 అయింది /2. సో x = 5 ± √-25 - 4 అంటే 1, √1 అంటే ఎంత? 1, 1/2. ఇప్పుడు మనం ఒకసారి ప్లస్ను వాడాలి, ఒకసారి మైనస్ను వాడాలి. సో ఒకసారి ప్లస్ను వాడితే 5 + 1/2 అయింది, మైనస్ను వాడితే 5 - 1/2 అయింది. ఈ రెండింటికి మధ్యలో ± ఉంది, ప్లస్ ఒకసారి వాడండి, మైనస్ ఒకసారి వాడండి. 5 + 1 6/2 3 అయింది, అలానే 5 - 1 4 అయింది, 4/2 2 అయింది. సో x = 2, 3లు ఈ రెండు కూడా రూట్స్ అయినాయి. సేమ్ అదే కదా మనకి ఇక్కడ వచ్చింది. సార్ దీనికంటే ఇదే ఈజీగా ఉంది కదా సార్, ఇట్లా చేసుకుంటే బెటర్ కదా, ఇలా చేసుకుంటే బెటర్ కదా సార్. సార్ బేసిక్స్లో చెప్పరు కదా సార్, టైం వేస్ట్ ట్రిక్ చెప్పండి సార్ ప్లీజ్. ఒకటేంటంటే మేము మీకు చెప్పే టీచింగ్ మెథడాలజీ ఉంటుందా, అది మీరు ప్రాపర్గా వినండి. ఒక్కోసారి మీకు తెలిసిన మెథడ్స్ రావచ్చు, రాగానే నాకు ఇది తెలుసు నెక్స్ట్ చెప్పే అని అంటే ఒక 10 మందికి వస్తే మేబీ 50 మందికి వచ్చి ఉండకపోవచ్చు. సో ఒక టీచింగ్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. నాకు వచ్చు కాబట్టి నువ్వు స్కిప్ చేసి వేరే వెళ్ళిపోండి సార్ అంటే అట్లా కుదరదు. సో ఒకవేళ వచ్చి ఉంటే మీరు కొద్దిగా కామ్గా వినండి, క్వశ్చన్స్ ఇస్తే సాల్వ్ చేయండి, అంతే తప్ప ఆ పేషెన్స్ అనేది ఉండాలి. నాకు వచ్చింది సార్ చెప్తున్నాడు కదా ఈజీ కదా ఏంది అట్లా కాదు. నీకు ఒకప్పుడు వచ్చి ఉండకపోవచ్చు, నెక్స్ట్ టాపిక్ నేను చెప్పేటప్పుడు వేరే పిల్లగాడికి వస్తుంది, నీకు వచ్చి ఉండకపోవచ్చు, అప్పుడు నేను స్కిప్ చేస్తే నీకు ప్రాబ్లం అయింది కదా. సో కాబట్టి ఒక టీచింగ్ స్టైల్ అనేది ఎలా వెళ్ళాలో నేను అలానే చెప్పుకుంటా వెళ్తా. ఓకే రైట్, అందరికి యూజ్ అయ్యే విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇక్కడ కొద్దిగా ఆగండి, మనం ఒక పని చేద్దాం. రైట్, అయితే ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామనంటే
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఇక్కడ సాల్వ్ చేయబోతున్నాం. ఎగ్జాంపుల్స్ చేస్తాను. ఇప్పుడు నేను ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తాను. x² మైనస్ ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 లేదా -2 ఈజ్ ఈక్వల్ టు 0 చేద్దాం. -2 ఏది దీనికి రూట్స్ చెప్పండి అమ్మా. దీని యొక్క రూట్స్ ఏందో చెప్తారా? కెన్ యూ టెల్ మీ రూట్స్? వాట్ ఆర్ ద రూట్స్ ఫర్ దిస్? ఏది దీని ఆన్సర్ చేయండి. ఇప్పుడు మీకు డౌట్ వస్తుంది, ఏది సార్ నేను ఆ ఫస్ట్ మెథడ్ వాడాలా, ఈ సెకండ్ మెథడ్ వాడాలా అంటే కొన్ని క్వశ్చన్స్కి ఫస్ట్ మెథడ్ సెకండ్ మెథడ్ రెండు పని చేస్తాయి. బట్ కొన్ని క్వశ్చన్స్కి ఫస్ట్ మెథడ్ పని చేయదు, సెకండ్ మెథడ్లోనే చేయాల్సి వస్తుంది. మరి దీనికి కుదురుతుందా? మీరు ఒకసారి ఆన్సర్ చెప్తే సరిపోద్ది. నేను ఎలా రాయొచ్చు దీన్ని? సార్ ఇక్కడ -2 ఉంది, -2ని నేను 1 ఇంటూ -2 అని రాయొచ్చు, లేదా -1 ఇంటూ 2 అని రాయొచ్చు. ఇంకేమైనా మెథడ్స్ ఉన్నాయా? ఇంటిజర్ ఇంటూ ఇంటిజర్ రాయడంలో ఇంకేమైనా మెథడ్స్ ఉన్నాయా? లేవు, ఇవి రెండే. ఇప్పుడు నేను ఈ పేరు వాడదాం అనుకుంటే -1ని 2ని యాడ్ చేస్తే నాకు +1 వస్తుంది. బట్ మధ్యలో +1 లేదు, -1 ఉంది, కాబట్టి ఇది రాంగ్ పేరు. 1ని -2ని యాడ్ చేస్తే -1 వస్తుంది, ఇక్కడ నాకు -1 ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ పేరు. సో కాబట్టి ఈ x² మైనస్ ఎక్స్ బదులుగా x మైనస్ 2x, ఇది x ఇది -2x, -2 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాశా. ఈ ఫస్ట్ రెండిట్లోంచి x కామన్ తీసుకుంటే x+1 అయింది. ఇక్కడ కూడా x+1 అనే రాస్తా. సో ఇక్కడ కూడా ఈ రెండిట్లో నుంచి x+1 అని రావాలంటే నేను ఏం కామన్ తీయాలి? -2 కామన్ తీయాలి. సో ఇక్కడ x+1ని కామన్ తీస్తే ఇది x అయింది, ఇది -2 ఈజ్ ఈక్వల్ టు 0 అయింది. దీన్ని 0 చేస్తే -1, దీన్ని 0 చేస్తే 2 అయింది. అంటే రూట్స్ ఏమైనాయి? -1, 2 అయినాయి. వెరీ గుడ్, సూపర్, ఎక్సలెంట్, చాలా బాగా చేశారు పిల్లలందరూ కూడా. సో అర్థమైందా అండి? ఇక్కడ ఉన్న -2ని తీసుకొచ్చి దానికి ఫ్యాక్టరైజేషన్ రాయాలి. సరే సార్, చాలా బాగుంది. సరే ఇంకొకటి చేద్దామా? x² మైనస్ 3x ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. x² మైనస్ -3 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంది. -3 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి చెప్తారా రూట్స్? x² మైనస్ 3x -3కి రూట్స్ ఏంటో చెప్తారా? ఏది దీనికి చెప్తే మీరు గ్రేట్ అండి. ఇప్పుడు దీనికి ఆన్సర్ చెప్తే గ్రేట్, మీరు అందరు కూడా గ్రేట్ అన్నట్టే. ఇక మీరు సార్ క్లాస్ 12కి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి సార్? జేఈ మెయిన్స్ సగం వస్తాయి అమ్మా చరణ్, హాఫ్ వస్తాయి దాదాపు. ఇప్పుడు మీకు 25 క్వశ్చన్స్లో దాంట్లో 13 వస్తే సెకండ్ ఇయర్లో, ఫస్ట్ ఇయర్లో 12 వస్తాయి. మ్యాథ్స్లో అయితే దాదాపు సేమ్ రేషియో ఉంటుంది. నౌ టెల్ మీ ఫర్ దిస్ క్వాడ్రాటిక్ వాట్ ఆర్ ద రూట్స్? రూట్స్ ఏందో ఒకసారి చెప్పండి చూద్దాం. చెప్తే గ్రేటరా మీరు? గ్రేట్. x² మైనస్ 3x -3 ఈజ్ ఈక్వల్ టు 0 ఏమైద్ది? 1 3 అయిద్దా? -3 1 సార్ మీరు జస్ట్ చూసి చెప్పారు కదా, అట్లా చెప్పగలిగారంటే ఎక్స్పీరియన్స్. మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చేస్తా ఉంటే అట్లా చూసి చెప్పేయచ్చు. ప్రాక్టీస్ బాగా చేయాలి. ఒక 5-6 క్వశ్చన్లు రోజుకి 2-3 క్వశ్చన్లు ఇట్లా ప్రాక్టీస్ చేస్తారు అనుకో, చూడగానే అర్థమైంది ఇక్కడ ఫ్యాక్టర్స్ ఇది యాడ్ చేస్తే ఇది వస్తుంది కాబట్టి ఒకటి ఇది అని చెప్పేయచ్చు, చూసి చెప్పేయచ్చు. సార్ 3 ± √3i/2. వావ్ మేఘన. 77/2 -1/2. సత్యనారాయణ సార్ సర్కిల్స్ ఎప్పుడు చెప్తారు? టైం పడుతుంది 1 by 1 చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, అన్నీ చెప్తాను. 1, -3 సత్యనారాయణ అట్టెట్లా వస్తుంది? సత్యనారాయణలు ఇద్దరు ఉన్నారు, సత్యనారాయణ కే, సత్యనారాయణ పి. 3 ± √3i/2 శ్రీనిధి. -i రాదే, అయోటా రాదు కదా, ఇక్కడ ఐ వచ్చే ఛాన్స్ లేదు కదా. సరే నేను చెప్పనా, ఇక్కడ ఏ అంటే ఎంత అండి? 1, బి అంటే ఎంత? -3, సి అంటే ఎంత? -3. ఇప్పుడు మనకు రూట్స్ ఏంది? x = -b ± √b² - 4ac/2a. సార్ ఇది తొండి. ఎందుకంటే ఇక్కడ మీరు -2 తీసుకొని 1 × -2 - 1 × 2 రాసినారు కదా, మరి అట్లానే ఇక్కడ కూడా రాయాలి కదా. -3ని తీసుకొని సార్ 1 × -3 అని రాయొచ్చు, లేదా -1 × 3 అని రాయొచ్చు కదా సార్. అట్లా రాయకుండా
మీరు డైరెక్ట్గా ఈ ఫార్ములాలో ఎందుకు వెళ్ళారు అని అంటే ఇప్పుడు -1 × 3 అంటే -1 + 3 2 అయిందా? మరి ఇక్కడ మధ్యలో 2 ఉందా? లేదు. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. అలానే 1 - 3 యాడ్ చేస్తే ఎంత? -2. మరి మధ్యలో -2 ఉందా? లేదు. అంటే ఇది కూడా కరెక్ట్ కాదు. అంటే నాకు ఆ మెథడ్ ఇక్కడ సెట్ కావట్లే. ఆ ఫస్ట్ మెథడు నాకు ఈ ప్రాబ్లంకి సెట్ కావట్లే. కాబట్టి నేను ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేయను. ఏం చేస్తా? వెంటనే ఈ విధంగా ఫార్ములా బేస్డ్ వెళ్ళిపోతా. సో x = -3 + 3 ± -√(-3 whole square) + 9 -4 × a అంటే ఎంత? 1, c అంటే ఎంత? -3 by 2 times of a అంటే ఎంత? 1. సో x = 3 ± √(9 + 12 by 2. So x = 3 ± this is 21 by 2. That's it. Very good అండి, వెరీ గుడ్ అండి. యుగంధర్ వెరీ గుడ్, అండ్ దిలీప్ వెరీ గుడ్, అండ్ జశ్వంత్ 24 సూపర్, ఎక్సలెంట్. అందరు కూడా కరెక్ట్ గా చెప్తున్నారు. ప్రభు కుమార్ ఎక్సలెంట్, అక్షర వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇది క్లాస్ 12th పిల్లలు వినొచ్చండి. ఇది క్లాస్ 12th పిల్లలు వింటే బెస్ట్. పునీత్ సాయి ఎక్సలెంట్. మరి ఇక్కడ రెండు రూట్లు ఉన్నాయి. x = 3 + √21/2 ఒకటి, 3 - √21/2 ఇంకొకటి. రెండు రూట్లు ఉన్నాయి. దీన్ని నేను ఆల్ఫా అనుకుంటా, దీన్ని బీటా అనుకుంటా. రెండు వేరే వేరే రూట్సా సేమ్ రూట్సా? రెండు వేరే వేరే రూట్స్. ఇక్కడ కూడా నాకు ఒక రూట్ వచ్చింది, దీని ఆల్ఫా అనుకుంటా, ఇంకొక రూట్ వచ్చింది బీటా అనుకుంటా. అంటే ఒకవేళ మనం క్వాడ్రాటిక్ గ్రాఫ్ ఇందాక చెప్పినాం కదా, దీనికి ఒకవేళ గ్రాఫ్ డ్రా చేస్తే ఆ గ్రాఫ్ ఎలా వస్తుంది అని అంటే జస్ట్ మనం చూసుకోవడానికి ఇది x యాక్సిస్ కదా. ఇప్పుడు x యాక్సిస్ మీద -1 ఎక్కడ ఉంటుంది? ఇది 0 కదా. -1 ఇక్కడ ఉంటుంది, +2 ఎక్కడ ఉంటుంది? ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. అంటే మన గ్రాఫ్ ఏ రెండు నెంబర్లని తాకుకుంటూ ఇంటర్సెక్ట్ చేస్తూ పోవాలి? -1ని 2ని ఇంటర్సెక్ట్ చేసుకుంటూ పోవాలంటే మనం డ్రా చేయబోయే గ్రాఫ్ ఇక్కడి నుంచి పోవాలి. సో మన గ్రాఫ్ ఎలా ఉంటుందో తెలుసా సార్? ఇగో ఇలా ఉంటుంది గ్రాఫ్, ఇలా ఉంటుంది గ్రాఫ్. ఎక్కడి నుంచి పోతుంది గ్రాఫ్? -1 నుంచి -2 నుంచి పోతుంది. సార్ ఈ గ్రాఫ్ -1 నుంచి -2 నుంచే ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ గ్రాఫ్ ఎలా పోతుంది? అక్కడి నుంచి ఎందుకు పోతుంది? ఎందుకంటే ఆ రెండు దీనికి ఏమైతున్నాయి? రూట్స్ అవుతున్నాయి. ఆ రెండు ఏమవుతున్నాయి? రూట్స్ అవుతున్నాయి. అంటే ఈ గ్రాఫ్ అనేది -1 -2 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతూ పోవాలి. ఆ రెండు పాయింట్ల దగ్గర నుంచి పోవాలి. అట్లానే ఒకవేళ దీని గ్రాఫ్ వేయమని అనుకో, ఎట్లా వేస్తారు సార్? సేమ్ గ్రాఫ్ కదా సార్ మీరు చెప్పింది. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. ఫస్ట్ ఇది ఆల్ఫా, ఇది బీటా కదా. సరే దీన్ని ప్లస్ దీన్ని మైనస్ చేద్దాం. ఫస్ట్ నెగిటివ్ రాసి తర్వాత పాజిటివ్ రాద్దాం, తర్వాత పాజిటివ్ రాద్దాం. సార్ ఇది ఆల్ఫా, ఇది బీటా. ఓకే, సో ఆల్ఫా ఇక్కడ ఉంది సార్, బీటా ఇక్కడ ఉంది సార్. సో ఇప్పుడు కంపల్సరీగా గ్రాఫ్ ఎట్లా పోవాలి? ఈ ఆల్ఫా బీటాల మించి ఇట్లా పోవాలి, ఇట్లా పోవాలి. సో ఆల్ఫా బీటాలు ఏంది మరి? ఎక్స్ యాక్సిస్ అను మన ఈ క్వాడ్రాటిక్ అనేవి రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్స్. వాటినే మనం ఏమని పిలుస్తాం? రూట్స్ అని పిలుస్తాము. సో ఈ రూట్స్, ఈ వాల్యూస్ ఉత్త పుణ్యానికి వచ్చి ఏదో జస్ట్ మనం చేసుకోవడానికి కాదు. ఈ రెండు దేన్ని ఇండికేట్ చేస్తాయంటే మన గ్రాఫ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈ రెండు పాయింట్ల నుంచే పోతుంది. ఆ ఎక్స్ యాక్సిస్ మీద ఉండే ఈ రెండు పాయింట్ల నుంచే పోతుంది. ఇక్కడ వచ్చే రూట్స్ ఎక్కడుంటాయి? ఈ ఆల్ఫా బీటాలు ఎక్కడుంటాయి? ఎక్స్ యాక్సిస్ మీద ఉంటాయి. ఎక్కడుంటాయి? ఎక్స్ యాక్సిస్ మీద ఉంటాయి. ఆ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న ఆల్ఫా బీటాల నుంచే మన క్వాడ్రాటిక్ అనేది పోతా ఉంటుంది. సార్ మరి క్వాడ్రాటిక్ ఎప్పుడు చూసినా పైకే పోతుందా? మీరు ఇందాక చెప్పినప్పుడు కిందికి కూడా పోయేది ఉంది కదా. మరి మీరు కిందికి ఎందుకు డ్రా చేయట్లంటే దెర్ ఆర్ సమ్ లాజిక్స్ టు డ్రా ద గ్రాఫ్. గ్రాఫ్ డ్రా చేయడానికి కొన్ని లాజిక్స్ ఉన్నాయి. అయితే ఆ లాజిక్స్ మీకు అర్థం కావాలి. ఒక క్వాడ్రాటిక్ ఇవ్వగానే టక్కున దానికి గ్రాఫ్ వేయగలగాలి అని అంటే కొన్ని చిన్న చిన్న లాజిక్ చెప్తాను. దాన్నే మనం నేచర్ ఆఫ్ ద రూట్స్ అని పిలుస్తాం. నేచర్ ఆఫ్ ద రూట్స్ అని పిలుస్తాం, విచ్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. నేచర్ ఆఫ్ ద రూట్స్. అసలు రూట్స్ యొక్క నేచర్ ఏంటి?
రూట్స్లో ఎన్ని రకాలు ఉంటాయి క్వాడ్రాటిక్కి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాను, ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఎన్ని రూట్స్ ఉంటాయి? x ఈక్వల్ టు ఆల్ఫా ఒక రూటు, బీటా ఒక రూటు, 2 రూట్లు ఉంటాయి, అవునా కదా? 2 రూట్స్ ఉంటాయి, 2 రూట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ 2 రూట్స్ సేమ్ ఉంటాయా, డిఫరెంట్ ఉంటాయా, లేదా ఇమాజినరీ ఉంటాయా అనేది మనం ఒక క్వాడ్రాటిక్ ఇచ్చినప్పుడు రూట్స్ కనుక్కుంటే మనకు అర్థమవుతుంది. రూట్స్ కనుక్కుంటే మనకు అర్థమవుతుంది. అనేది మొత్తం ఎన్ని రకాలు ఉంటాయి? 3 రకాలు ఉంటాయి. 3 రకాలకి 3 ఎగ్జాంపుల్స్ ఇవ్వనా? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్ x² మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0 అని ఉంది. సో ఫస్ట్ దానికి రూట్స్ ఏమొస్తాయి? సెకండ్ ఒకటి చూద్దాం, x² మైనస్ 4x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి రూట్స్ ఏమొస్తాయో చెప్పండి. తర్వాత థర్డ్ దానికి చెప్పాలి, x² ప్లస్ x ప్లస్ 1, దీనికి రూట్స్ ఏమొస్తాయో చెప్పాలి. 3 క్వాడ్రాటిక్స్ అయినా కదా, ఇది క్వాడ్రాటికే, ఇది క్వాడ్రాటికే, ఇది క్వాడ్రాటికే. బట్ వాటిలలో తేడాలు ఉన్నాయి. ఎక్కడ తేడాలు ఉన్నాయంటే వాటికి వచ్చే రూట్స్లలో, రాబోయే రూట్స్లలో తేడాలు ఉన్నాయి. ఏదో ఒకసారి రూట్స్ కనుక్కోండి సార్ చూద్దాం. రూట్స్ కనుక్కోండి సార్ చూద్దాం. రూట్స్ చూడండి, చెప్పండి రూట్స్ చెప్పండి. ఫస్ట్ దానికి రూట్ ఏంది చెప్పండి. సార్ నేను ఇక్కడ క్లాస్ వింటున్నా, ఇంకా కాలేజ్లో క్లాస్ వింటున్నా, మరి కాలేజ్లో విన్నే మంచిదా ఇక్కడ వింటే మంచిదా? ఒకటమ్మా చరణం, మీ కాలేజ్లో బేసిక్ లెవెల్, ఇప్పుడు నేను బేసిక్ లెవెల్ క్వాడ్రాటిక్లో బేసిక్ లెవెల్ నుంచి చిన్నగా మొదలు పెట్టుకుంటా. అసలు రూట్ అంటే ఏంది, దాని వ్యవహారం ఏంది, దాని చరిత్ర ఏంది, క్వాడ్రాటిక్ అని దేని పిలవాలనేది మొత్తం చిన్నగా చెప్పుకుంటూ వస్తున్నా. వచ్చి చిన్నగా ఇప్పుడు నేచర్ ఆఫ్ ద రూట్స్లోకి వచ్చి దీనికి నేచర్ ఏంది, తర్వాత గ్రాఫ్ ఎట్లా డ్రా చేయాలని చిన్న చిన్నగా నేను పైకి తీసుకెళ్తా. లాస్ట్ ఒక 3 క్లాసులు 4 క్లాసుల తర్వాత నీకు క్వాడ్రాటిక్ అనేది మంచి పర్ఫెక్ట్ లెవెల్లోకి వెళ్ళిపోతావు. బేసిక్ నుంచి నేను మెయిన్స్ అడ్వాన్స్ లెవెల్ తీసుకుపోయే బాధ్యత నాది. సేమ్ ఇట్లనే మీ కాలేజీలో కూడా అర్థమయ్యే విధంగా బేసిక్ లెవెల్ నుంచి ఓపిక్గా మీ సార్ హై లెవెల్ వరకు చెప్తున్నాడు, నాకు క్వశ్చన్స్ వర్క్షీట్ ఇస్తున్నాడు, నాకు మెయిన్స్ లెవెల్ అడ్వాన్స్ లెవెల్ ఈప్సెట్ లెవెల్లో పీవైక్యూస్ చేస్తున్నాడు, నాకు మా కాలేజీలో మంచి న్యాయం జరుగుతుంది అని అంటే ఐ సెల్యూట్ యువర్ టీచర్. అలాంటి టీచర్సే మనకు కావాల్సింది. మీరు ఏం చక్కగా ఆయన దగ్గర వినొచ్చు. సార్ చెప్పట్లేదు, అట్లా చెప్పట్లేదు, మీరు చెప్పింది ఒక తీరుగు ఉంది, ఆయన అక్కడ వేరే ఉంది సార్, ఎవరు మొత్తం తేడా ఉంది అని అనుకుంటే దట్స్ వై వీఆర్ హియర్ ఇన్ ద ఆన్లైన్. మేము ఆన్లైన్లోకి వచ్చి ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే దట్ ఈజ్ ఓన్లీ ద రీజన్. బాబు కేవలం ఒక టీచర్ సరిగ్గా చెప్పలేదన్న ఉద్దేశంతో, ఆ టీచర్ చెప్తే నాకు అర్థం కాలేదన్న ఉద్దేశంతో నీకు జేఈ ర్యాంక్ రాకపోవడం అనేది చాలా చాలా దారుణం. మేము ఒక టీచర్ చెప్తా ఉంటే క్లాస్ మొత్తంలో ఒక 50 మందికి అర్థం కావచ్చు, మిగతా 50 మందికి అర్థం కాకపోవచ్చు. ఆయన అందరికీ మంచి సబ్జెక్ట్ ఉన్నా కానీ అందరికి న్యాయం చేయలేకపోవచ్చు. టీచర్ది తప్పేం లేదు అందులో. బట్ మనకి సరిపోయే టీచరు, కరెక్ట్గా అర్థమయ్యేటట్టుగా చెప్పే టీచరు, పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉన్న టీచర్ని ఎత్తుకోవడం మీ బాధ్యత, ఎంచుకోవడం మీ బాధ్యత. సో నేను మాత్రం ఆ తప్పు చేయలేదు. నేను కరెక్ట్ టీచర్ని ఎంచుకున్నాను, సరిగ్గా చదువుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు ఐఐటీలో చదువుకుని వచ్చిన బయటికి. సో మీరు మాత్రం చాలా జాగ్రత్తగా మీ టైంని ఎవరి దగ్గర స్పెండ్ చేస్తే నాకు టైంకి వాల్యూ ఉంటుంది, ఎక్కడ నాకు టైం వేస్ట్ కాకుండా ఉంటుంది, ఆ టీచర్ దగ్గర స్పెండ్ చేయండి. అది మీకే వదిలేస్తున్నా. రైట్. సో సార్ చెప్తున్నారు సార్ 2,3 సార్ ఫస్ట్ వన్ వెరీ గుడ్ అండి. సెకండ్ వన్కి 2 2, థర్డ్ దానికి నో రూట్స్ అని చెప్తున్నారు. దిలీప్ ఎక్సలెంట్ అమ్మా, సూపర్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, దీనికి రూట్స్ ఏమైతాయి? ఈ +6 ఉంది, దీన్ని ఎట్లా రాస్తా? x-2 ఇంటూ x-3. సార్ చూడగానే ఎట్లా రాసేస్తున్నారు సార్? ఒక 3 రోజులు నాతో పాటు క్వాడ్రాటిక్స్ విను, నువ్వు కూడా రాస్తూ. x-2 ఇంటూ x-3 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే x ఈక్వల్ టు ఏమైంది? ఒకటి 2 అయింది, ఇంకోటి 3 అయింది. క్వాడ్రాటిక్స్ అయిపోయినాయి. ఇది ఎలా రాయాలనేది నాకు మీకు చెప్పిన తర్వాతనే నేను ఇక్కడ డైరెక్ట్ స్టెప్ వేసాను. మరి దీని పరిస్థితి ఏంది? దీన్ని ఎట్లా రాయొచ్చు సార్ అంటే ఇది x-2 హోల్ స్క్వేరే కదా, x² మైనస్ 2ab ప్లస్ a² మైనస్ 2ab ప్లస్ b², x-2 హోల్ స్క్వేర్. చూడండి, x-2 హోల్ స్క్వేర్ అంటే x² మైనస్ 2ab అంటే -4x -2 హోల్ స్క్వేర్ అంటే +4. సో x-2 హోల్ స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ x² మైనస్ 4x ప్లస్ 4. దీన్ని a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా రాసి ఎక్స్పాండ్ చేయండి, ఇదే వస్తుంది. మరి ఇక్కడ x వాల్యూస్ ఏంటండి? x-2 ఇంటూ x-2, ఒక x-2 0 అయితే x ఈక్వల్ టు 2 వచ్చింది, ఇంకొక x-2 0 అయితే x ఈక్వల్ టు 2 వచ్చింది. అంటే నాకు ఎన్ని రూట్స్ వచ్చాయండి? 2 రూట్స్ వచ్చాయి. హౌ మెనీ రూట్స్ ఐ గాట్ 2 రూట్స్. ఇక్కడ కూడా నాకు ఎన్ని రూట్స్ వచ్చినాయి? 2 రూట్స్ వచ్చినాయి. మరి ఇక్కడ x ఈక్వల్ టు డైరెక్ట్గా నేను ఫ్యాక్టరైజేషన్లో చేయలేను, నేను ఫార్ములా వాడబోతున్నా. సెకండ్ మెథడ్
మైనస్ బి అంటే -1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ 1 మైనస్ 4 ఇంటూ ఏ అంటే 1 సి అంటే 1 బై 2 టైమ్స్ ఆఫ్ ఏ అంటే 1. సో నేను ఫార్ములా డైరెక్ట్ గా వాడుతున్నా. x ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ 4 మైనస్ 3 బై 2a. సార్ చాలా తప్పు పని చేశారు సార్, మీరు స్క్వేర్ రూట్ లో నెగిటివ్ నెంబర్ రాకూడదు. రైట్, కాంప్లెక్స్ నెంబర్స్ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను, అయోటా అంటారు దీన్ని. స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ఈజ్ నథింగ్ బట్ అయోటా అంటే ఇమాజినరీ. అయోటా అంటే ఏంటండి? ఇమాజినరీ అంటే అట్లాంటి నెంబర్స్ ఎగ్జిస్ట్ కావు. అలాంటి నెంబర్స్ రియాలిటీలో రియల్ నెంబర్స్ లో ఉండవు. ఈ రియల్ నెంబర్ కాదు, అది ఎగ్జిస్ట్ కాదు. సో రియల్ నెంబర్ కాని వాటిని ఏమంటాం మనం? కాంప్లెక్స్ నెంబర్స్ అని అంటాం. దానికి సెపరేట్ ఒక చాప్టరే ఉంది దానికి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అయ్యి అంటే ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ -3 ఉంది కదా, దీన్ని నేను స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ఇంటూ 3 అని రాస్తే, స్క్వేర్ రూట్ ఆఫ్ -1 సపరేట్, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 సపరేట్ రాస్తే, ఇది √3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అంటే i కదా, √3 ఇంటూ i అని రాసుకోవచ్చుగా. ఎస్, సో నేను ఇప్పుడు ఏం రాస్తానంటే దీన్ని x ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ √3 ఇంటూ i బై 2 అని రాస్తా. అంటే నాకు ప్లస్ వాడితే ఒకటి, మైనస్ వాడితే ఒకటి. అంటే x ఈక్వల్ టు -1 ప్లస్ √3 i బై 2 ఒకటి, -1 మైనస్ √3 i బై 2 ఒకటి. ఇది ఆల్ఫా, ఇది బీటా. 2 రూట్లు వచ్చినాయి సార్. ఇక్కడ 2 రూట్లు వచ్చినాయి, ఇక్కడ 2 రూట్లు వచ్చినాయి, ఇక్కడ కూడా 2 రూట్లు వచ్చినాయి. ఎందుకంటే క్వాడ్రాటిక్ కి కంపల్సరీగా ఎగ్జాక్ట్ గా ఎన్ని రూట్స్ ఉండాలండి? 2 రూట్స్ ఉండాల్సిందే. మీరు చెప్పారు కదా సార్ ఇందాకనే 2 రూట్స్ ఉండాల్సింది కాబట్టి 2 రూట్స్ వచ్చినాయి. బట్ ఈ మూడింటికి ఒక తేడా ఉంది. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ ది 3 రూట్స్, 3 డిఫరెంట్ క్వాడ్రాటిక్ రూట్స్. ఏంటిదంటే ఇక్కడ వచ్చిన రూట్స్ ఒకటి 2, ఇంకోటి 3. ఈ 2 నెంబర్స్ కూడా రియల్ నెంబర్స్ కదా, రియల్ నెంబర్స్, బట్ వేరే వేరే రియల్ నెంబర్స్. వేరే వేరే రియల్ నెంబర్స్, వేరే వేరే అంటే డిఫరెంట్. దాన్ని మనం డిస్టింక్ట్ అంటాం. డిస్టింక్ట్ అన్నా డిఫరెంట్ అన్నా సేమే. డిస్టింక్ట్ రియల్ రూట్స్ వచ్చాయి. సో రూట్స్ 2 వచ్చినాయి, 2 సపరేట్ ఈక్వల్ కాదు, బట్ అవి రియల్. సో కాబట్టి డిఫరెంట్ రియల్ రూట్స్ నే మనం డిస్టింక్ట్ రియల్ రూట్స్ అని అంటాం. ఇక్కడికి వస్తే ఇవి రియల్ నెంబర్స్ అయినా కాదా? 2 అనేది రియలే, 2 అనేది రియలే, బట్ డిఫరెంటా? కాదు, సేమ్. సో కాబట్టి ఈ సేమ్ ఉంటుంది ఏమంటాం? ఈక్వల్ అంటాం. ఈక్వల్ రియల్ రూట్స్ అని అంటాం. ఇవి రియల్ రూట్సే, కానీ ఎటువంటి రియల్ రూట్స్? వేరే వేరే కాదు, ఈక్వల్ రియల్ రూట్స్. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది? ఇవి రియల్ రూట్సా? కాదు. వీటిని ఏమంటాం మనం? ఇమాజినరీ రూట్స్ అని అంటాం. ఇమాజినరీ రూట్స్ అనొచ్చు, లేదా కాంప్లెక్స్ రూట్స్ అనొచ్చు. ఇవి కాంప్లెక్స్ నెంబర్స్ కదా, సో మనం కాంప్లెక్స్ రూట్స్ అనొచ్చు, లేదా ఇంకొక మాట కూడా అనొచ్చు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, దట్ ఈస్ నో రియల్ రూట్స్. అంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి రియల్ రూట్స్ లేవు అని చెప్పొచ్చు. రియల్ రూట్స్ లేవు అని అంటే ఏమున్నట్లు? ఇమాజినరీ రూట్స్ ఉన్నట్టు, లేదా కాంప్లెక్స్ రూట్స్ ఉన్నట్టు, లేదా మనం దీనికి రియల్ రూట్స్ లేవు అనొచ్చు. అంటే రూట్స్ లేవు అనకూడదు. క్వాడ్రాటిక్ కి రూట్స్ లేకుండా ఉండవు, బట్ ఏం లేవు? రియల్ రూట్స్ లేవు. ఇమాజినరీ రూట్స్ ఉన్నాయి తప్ప రియల్ రూట్స్ లేవు అని చెప్పాలి. మరి దీన్ని కంపల్సరీగా రూట్స్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాతనే ఈ క్వాడ్రాటిక్ ని ఇలా చూసి నేను ఒక స్టెప్లో దీనికి రియల్ రూట్స్ ఈక్వల్గా ఉన్నాయా, డిఫరెంట్గా ఉన్నాయా, దీనికి ఈక్వలా డిఫరెంటా, దీనికి రియల్ ఉన్నాయా, ఇమాజినరీ ఉన్నాయా, ఒక క్వాడ్రాటిక్ ని చూసే నేను ఎట్లా చెప్పగలుగుతాను? ఏమైనా ట్రిక్ ఉందా సార్ అంటే ఏ క్లాస్ ట్రిక్ ఒకటి ఉంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద డిస్క్రిమినెంట్. అంటే ఒక క్వాడ్రాటిక్ ఇచ్చారు మనకి, ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఒక క్వాడ్రాటిక్. దీని క్వాడ్రాటిక్ ఎప్పుడు అంటారంటే a ≠ 0 అయ్యి ఏబిసిలు రియల్ నెంబర్స్ కావాలి. ఏబిసిలు రియల్ నెంబర్స్ అయితే ఇది ఒక క్వాడ్రాటిక్. ఇప్పుడు ఇందులో x ఈక్వల్ టు రూట్ -b ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac బై 2a అని ఉందా? ఇందులో ఈ స్క్వేర్ రూట్ లోపల ఏదైతే ఉందో అదే అసలైన ఖతర్నాక్ అనమాట. దాన్నే మనం d అని పిలుస్తాము, b² మైనస్ 4ac. కొన్ని బుక్స్ లో దీన్ని d బదులుగా డెల్టా అని కూడా ఉంటది. డెల్టా అన్న డి అన్న ఒకటే. డి అంటే ఏంటండి? డిస్క్రిమినెంట్. ఏంటిది అది? డిస్క్రిమినెంట్. సో అసలు ఒక క్వాడ్రాటిక్ కి రియల్ రూట్స్ ఉన్నాయా,
ఇమాజినరీ ఉన్నాయా, రియల్ ఉంటే ఈక్వల్గా ఉన్నాయా, డిఫరెంట్గా ఉన్నాయా అనేది ఎవరు చెప్తారు? డిస్క్రిమినెంట్ చూసి చెప్పేయచ్చు మనం. డిస్క్రిమినెంట్కి వచ్చిన వాల్యూని బట్టి దానికి ఎలాంటి రూట్స్ ఉన్నాయనేది మనం చూసి ఉత్తగానే చెప్పేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక క్వాడ్రటిక్ ఇచ్చా. ఎందుకు సార్ అంత ఇంపార్టెంట్ ఇది? అంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వాడ్రటిక్ ఇచ్చేది x² ప్లస్ bx ప్లస్ 5 x² ప్లస్ 3x ప్లస్ c అని ఇచ్చా. ఏమని ఇచ్చా? x² ప్లస్ 5x ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఈ క్వాడ్రటిక్ కి 2 డిఫరెంట్ రూట్స్, రియల్ రూట్స్ కనుక ఉంటాయి. 2 డిఫరెంట్ రియల్ రూట్స్ కనుక ఉంటే అక్కడ మిస్ అయిపోయిన c వాల్యూ ఎంత అని అడుగుతాడు. c అంటే మనకి ఇవ్వడు, మనమే కనుక్కోవాల్సి వస్తుంది. సో దీనికి ఒకవేళ రియల్ రూట్స్ ఈక్వల్గా ఉంటే c వాల్యూ ఎంత, లేదా దీనికి ఇమాజినరీ రూట్స్, నో రియల్ రూట్స్ కనుక ఉంటే అప్పుడు మిస్ అయిపోయిన c వాల్యూ ఎంత అని చెప్పి డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అలా అడిగినప్పుడు డిస్క్రిమినెంటే మనకి హెల్ప్ చేయబోతుంది. ఓకేనా? సో డిస్క్రిమినెంట్ని బట్టి దీనికి ఎలాంటి రూట్స్ వస్తాయో మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. నెంబర్ వన్, ఒకవేళ డిస్క్రిమినెంట్ కనుక గ్రేటర్ దాన్ 0 అయింది అనుకోండి, ఇక్కడ చెప్తాను చూడండి, ఇక్కడ రాసింది ఆల్రెడీ చూడండి. డిస్క్రిమినెంట్ అనేది ఒకవేళ డిస్క్రిమినెంట్ అంటే ఏంది? b² మైనస్ 4ac ఏ క్వాడ్రటిక్ కి ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 వేర్ a నాట్ ఈక్వల్ టు 0 అండ్ abc ఆర్ ద రియల్ నెంబర్స్. ఇలా ఉంటే రియల్ క్వాడ్రటిక్ అని అంటారు. క్వాడ్రటిక్ ఇది. దీంట్లో డిస్క్రిమినెంట్ అంటే b² మైనస్ 4ac. ఒకవేళ దీని వాల్యూ కనుక పాజిటివ్ కనుక అయిందనుకో, డిస్క్రిమినెంట్ పాజిటివ్ అయితే అప్పుడు దీనికి వచ్చే రూట్స్ ఏమైతాయి? డిస్టింక్ట్ అంటే డిఫరెంట్ గా ఉంటాయి అండ్ రియల్ అవుతాయి. అప్పుడు అంటే డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితే వచ్చే రూట్స్ ఒకటి ఆల్ఫా ఇంకోటి బీటా అయింది. ఒకవేళ డిస్క్రిమినెంట్ ఇజ్ ఈక్వల్ టు 0 అయింది అనుకోండి, ఈ వాల్యూ 0 అయిపోయింది అనుకో సాల్వ్ చేసిన తర్వాత, అప్పుడు దానికి రియల్ అండ్ ఈక్వల్ వస్తాయి. అంటే దీనికి వచ్చే రూట్స్ ఎట్లా వస్తాయి అంటే x ఈక్వల్ టు ఒకటి ఆల్ఫా అయితే ఇంకోటి కూడా ఆల్ఫానే వస్తుంది, రెండు సేమ్ వస్తాయి రియల్ రూట్స్. తర్వాత డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయింది అనుకో, ఇది చాలా ఇంపార్టెంట్. డిస్క్రిమినెంట్ కనుక లెస్ దాన్ 0 అయింది అనుకోండి, అప్పుడు రూట్స్ వచ్చేసి మీకు కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి. ఎట్లా సార్? p ప్లస్ iq అనేది ఒక రూట్ అయితే ఇంకొక రూటు p మైనస్ iq అవుతుంది. సో ఎప్పుడైనా సరే డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయినప్పుడు దానికి రియల్ రూట్స్ ఉండవు, కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయి. బట్ కాంప్లెక్స్ రూట్ ఎట్లా వస్తాయి? పేర్ వైజ్ గా వస్తాయి. ఒకటి p ప్లస్ iq అయితే ఇంకొకటి p మైనస్ iq అవ్వాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడికి వద్దాం. ఇందాక మనం మాట్లాడుకున్న దాని ప్రకారంగా ఈ క్వాడ్రటిక్ కి డిస్టింక్ట్ రియల్ రూట్స్ వచ్చినాయి. డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఎప్పుడు వస్తాయని అనుకుంటున్నాం ఇక్కడ మనం? డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఎప్పుడు వస్తాయి? డిస్క్రిమినెంట్ పాజిటివ్ అయినప్పుడు వస్తాయని అన్నా. మరి నిజంగా మరి అక్కడ డిస్క్రిమినెంట్ పాజిటివ్ అయినా చెక్ చేద్దామా? ఇక్కడ డిస్టింక్ట్ రియల్ రూట్స్ వచ్చినాయిగా, అంటే కంపల్సరీగా దీని యొక్క డిస్క్రిమినెంట్ ఏం కావాలి? దీని యొక్క డిస్క్రిమినెంట్ ఏం కావాలి? పాజిటివ్ కావాలి కదా. డిస్క్రిమినెంట్ ఏంది? b² అంటే మైనస్ 5² 25 మైనస్ 4 ఇంటూ a ఇంటూ c 4 ఇంటూ 6 అంటే ఏమైంది? 25 మైనస్ 24 1 అయింది డిస్క్రిమినెంట్. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0నే కదా 1 అంటే. 1 ఇస్ గ్రేటర్ దాన్ 0 అంటే d గ్రేటర్ దాన్ 0 అయిందా లేదా? d గ్రేటర్ దాన్ 0 అయితేనే కదా నీకు డిస్టింక్ట్ రియల్ రూట్స్ వచ్చేది. సో డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 మీన్స్ డిస్టింక్ట్ రియల్ రూట్స్, వాయిస్ వర్సా. రియల్ రూట్స్ ఉన్నాయి, డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉన్నాయంటే ఆ క్వాడ్రటిక్ యొక్క డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 కావాలి. గ్రేటర్ దాన్ 0 అయితే డిఫరెంట్ రియల్ రూట్స్ వస్తాయి, డిఫరెంట్ రియల్ రూట్స్ ఉన్నాయంటే డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 కావాల్సిందే. వాయిస్ వర్సా, ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు కూడా రెండు కూడా ట్రూ అవ్వాల్సిందే. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఏమన్నా ఈక్వల్ రూట్స్ ఎప్పుడు వస్తాయని చెప్పాను? డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఈక్వల్ రూట్స్ వస్తాయని చెప్పాను. మరి దీనికి ఈక్వల్ రూట్స్ ఉన్నాయంటే దీని యొక్క డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుందా? ఏ బి సి డిస్క్రిమినెంట్ ఏమైతే ఒకసారి మనం చెక్ చేద్దాం. b² మైనస్ 4 హోల్ స్క్వేర్ అంటే 16 మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ ఎంత 1, సి వాల్యూ ఎంత 4. బాబు ఇది 16 మైనస్ 16 0 అయిందా లేదా? బాబు డిస్క్రిమినెంట్ 0 అయిందండి. డిస్క్రిమినెంట్ 0 అయితే దీనికి ఈక్వల్ రియల్ రూట్స్ వస్తాయి. ఈక్వల్ రియల్ రూట్స్ వచ్చాయి అంటే కంపల్సరీగా డిస్క్రిమినెంట్ కూడా 0 అవుతుంది. హెన్స్ ప్రూవ్డ్. దాని తర్వాత ఇక్కడికి వద్దాం. ఇక్కడ డిస్క్రిమినెంట్ ఏమైతే ఒకసారి చెక్ చేద్దాం. సార్ a1 b1 c కూడా 1 ఏబిసిలు అన్ని 1 b² 1² మైనస్ 4 ఇంటూ ఏ అంటే 1 సి అంటే 1 b² మైనస్ 4ac. సో ఇదేమైంది? 1² అంటే 1 మైనస్ 4 ఇంటూ 1 ఇస్ 4
సో ఇదేమైంది -3 అయింది. అంటే డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయిందా లేదా? -3 అంటే <0 కదా. సో దీని యొక్క డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయింది కాబట్టి దీనికి నో రియల్ రూట్స్ అంటే కాంప్లెక్స్ రూట్స్ వచ్చాయి. ఆ కాంప్లెక్స్ రూట్స్ ఎట్లా ఉన్నాయి? ఇది p+iq లాగా ఉంది, ఇది i కదా, ఇది p-iq లాగా ఉంది. అంటే ఒకటి p+iq రూట్ అయితే ఇంకోటి p-iq రూట్ అయ్యింది. ఎనీ డౌట్ ఇన్ దిస్? ఏమైనా డౌట్ ఉందా? మనం అక్కడ థియరీని ఇక్కడ ప్రాక్టికల్ గా ప్రతి క్వశ్చన్ మీద కూడా చెక్ చేసుకున్నాము. ఎస్, ఇది కరెక్టే. ఏం కరెక్ట్? డిస్క్రిమినెంట్ అనేది పాజిటివ్ అయితే డిఫరెంట్ రియల్ రూట్స్ వస్తాయి. డిస్క్రిమినెంట్ అనేది =0 అయితే ఈక్వల్ రియల్ రూట్స్ వస్తాయి. డిస్క్రిమినెంట్ అనేది <0 అయితే కాంప్లెక్స్ రూట్స్ లేదా ఇమాజినరీ రూట్స్ లేదా నో రియల్ రూట్స్ వస్తాయి. ఆ రియల్ రూట్స్ కూడా ఎట్లా ఉంటాయంటే ఒకదానికి ఒకటి కాంజుగేట్ లాగా ఉంటాయి, పేర్ వైజ్ గా లాగా ఉంటాయి. ఒకటి p+iq అయితే ఇంకోటి పక్కాగా p-iq అవ్వాల్సిందే. ఏమన్నా డౌట్ ఉందా? క్లియరా? రైట్. దీని మీద ఒకటి రెండు క్వశ్చన్లు మనం చేస్తామా, వెరైటీకి ఎట్లా అడుగుతారో. రైట్. దీని మీద ఇంకా గ్రాఫ్స్ కూడా వేస్తాను, చిన్నగా వెళ్దాం అక్కడికి కూడాను. బట్ బిఫోర్ దట్ నెంబర్ 1 క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k. ఫైండ్ వాల్యూ ఆఫ్ k మీరే చేయాలి ఇప్పుడు. ఇది వాల్యూ ఆఫ్ k ఇఫ్ x² - 4x + k = 0 has నెంబర్ 1. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ క్వాడ్రటిక్ కి గనక ఒకవేళ డిస్టింక్ట్ రియల్ రూట్స్ ఉంటే ఏమైద్ది? డిస్టింక్ట్ రియల్ రూట్స్ వస్తే గనక అప్పుడు k వాల్యూ ఎంత? ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంది? ఈక్వల్ రియల్ రూట్స్ గనక ఉంటే అప్పుడు k వాల్యూ ఎంత? థర్డ్ వన్, ఇమాజినరీ రూట్స్ లేదా నో రియల్ రూట్స్ కనుక ఉండాలి అని అంటే అప్పుడు k వాల్యూ ఎంత? అర్థమైందా అండి క్వశ్చన్? అంటే ఈ క్వాడ్రటిక్ కి ఒకవేళ ఈ డిఫరెంట్ రియల్ రూట్స్ ఉండాలి అని అంటే k వాల్యూ ఎంత పెడితే దీనికి డిఫరెంట్ రియల్ రూట్స్ వస్తాయి? k వాల్యూ నేను ఎంత పెడితే దీనికి డిఫరెంట్ రియల్ రూట్స్ వస్తాయి అనేది క్వశ్చన్. k వాల్యూ ఎంత పెడితే నాకు ఇక్కడ ఈక్వల్ రియల్ రూట్స్ వస్తాయి, k వాల్యూ ఎంత పెడితే నాకు ఇమాజినరీ రూట్స్ వస్తాయి అని అడుగుతున్నాడు. ఫస్ట్ క్వశ్చన్ చేద్దామా? మీరు ఆన్సర్ చెప్పాలండి, మీరే ఆన్సర్ చెప్పాలి. బాబు, డిస్టింక్ట్ రియల్ రూట్స్ రావాలంటే డిస్క్రిమినెంట్ >0 కావాలా? ఎస్. ఈక్వల్ రియల్ రూట్స్ కావాలంటే డిస్క్రిమినెంట్ =0 కావాలా? ఎస్. నో రియల్ రూట్స్ కావాలంటే డిస్క్రిమినెంట్ <0 కావాలా? ఎస్. కరెక్టే. ఆ కండిషన్ పెట్టి సాల్వ్ చేస్తే అయిపోద్ది కదా. సో డిస్క్రిమినెంట్ >0, వాట్ ఈస్ డిస్క్రిమినెంట్? సార్ b² - 4ac >0 కావాలి. వాడు డిస్టింక్ట్ రియల్ రూట్స్ అన్నాడంటే d >0 చేయాలి. అవునా కదా? సత్యనారాయణ k <4, k = 4, k >4. వెరీ గుడ్ అమ్మా, సూపర్. అక్షయ్ యూ కెన్ డూ అమ్మా, బట్ ఫాలోవర్స్ టిల్ ద ఎండ్, చివరి వరకు జనవరి ఎగ్జామ్ అయ్యేంత వరకు మీరు ఫాలో అవుతూనే ఉండండి. సార్ PYQs దీంట్లో చేయనండి చరణ్. నేను ఆల్రెడీ దీని గురించి ఒకసారి చెప్పాను. మీకు ఇప్పుడు బారసాల నడుస్తుంది. మీకు బారసాల రోజు నేను బిర్యానీ పెడితే ప్రాబ్లం అవుతుంది. బిర్యానీకి టైం ఉంది. బిర్యానీ మాల్ మసాలా వేసుకొని తినే బిర్యానీ కొద్దిగా టైం ఉంది. మనం ఇప్పుడు బారసాల రోజు కొద్దిగా ఫస్ట్ ఆర్టికల్లో పాలు తాగినాం, చిన్నగా ఇప్పుడే మనకు అన్నప్రాసం చేస్తున్నారు, మనం ఇప్పుడే చిన్నగా మెత్తటి అన్నం తింటున్నాం. చిన్నగా ముందరికి వెళ్తే లెవెల్ పెరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఒక 3 రోజుల తర్వాత మీరు బిర్యానీ తినడానికి రెడీ అవుతారు. అప్పుడు మీకు మంచి టేస్టీ భోజనం పెడతా. బట్ అక్కడ దాకా వెళ్ళాలంటే కొద్దిగా మనకి ఓపిక ఉండాలి కదా. అవునా కదా? ఫస్ట్ రోజు నాకు బిర్యానీ పెట్టండి సార్, నేను ఈ రోజే పుట్టిన నాకు బిర్యానీ పెట్టండి అంటే ప్రాబ్లం అవుతుంది. అట్లా పెట్టకూడదు. తినడమే బంద్ చేస్తాం మనం. ఇక వామ్మో ఇంత హార్డ్గా ఉందని చెప్పి తినం. అది దానికి ఒక లెక్క ఉంటుంది అనమాట. లెక్క ప్రకారం పోవాలి తప్ప నువ్వు అడిగినట్టు నేను చేయను కదా, జస్ట్ ఫర్ ఫన్ అంతే. ఆ వార్లో లాగా ట్రిక్స్ షార్ట్ కట్స్ చెప్పండి సార్, కంపల్సరీగా చెప్తాం. ప్రాబ్లమ్స్ యుగేందర్ అదే చెప్తున్నానమ్మా, వీ నీడ్ టు ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ క్వశ్చన్స్. అందుకే మీకు డిస్క్రిప్షన్లో నేను వర్క్ షీట్ కూడా ఇచ్చాను.
వర్క్షీట్ సాల్వ్ చేయాలి. మీరు ఎవ్రీ డే కూర్చొని వర్క్షీట్ సాల్వ్ చేయాలి. అందరు పిల్లలు కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్తున్నారండి. సూపర్. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 బాబు బి స్క్వేర్. ఇగో ఇది ఏ అంటే 1, బి అంటే -4, సి అంటే కే. ఏ అంటే 1, బి అంటే -4, సి అంటే కే. ఈ అన్ని కూడా ఇందులో పెట్టేయండి. బి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 16 -4 ఇంటూ ఏ అంటే 1, సి అంటే కే గ్రేటర్ దాన్ 0. ఇది 16 - 4k గ్రేటర్ దాన్ 0. బాబు ఈ 4k అటు పంపి 16 గ్రేటర్ దాన్ 4k. అప్పుడు ఏమైంది? 4 4s are 16, 4 గ్రేటర్ దాన్ k. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇలా చదవకుండా ఐ విల్ రీడ్ ఫ్రమ్ హియర్. ఇటు సైడ్ నుంచి చదువుతా. ఏది చదవండి, ఇటు నుంచి చదవండి. ఇట్లా చదివితే ఏమైంది? k less than 4 కాలే, k less than 4 అంటే నేనేం రాయాలి ఇప్పుడు? k less than 4 అని రాయాలి. సో ఐఎమ్ రైటింగ్ ఇట్ k less than 4 is the correct answer. దీని ఒకవేళ ఇంటర్వెల్ రాగా రాయాలంటే k belongs to -∞ to 4. k less than 4, 4 కంటే తక్కువ అంటే ఎక్కడ దాకా? -∞ దాకా. -∞ to 4. d is equal to 0 సార్. సేమ్ గో ఇదే b square - 4ac 16 - 4k is equal to 0. 4k is equal to 16, k is equal to 4 అంటే k వాల్యూ 4 పెడితే అప్పుడు ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ అయింది. x - 2 హోల్ స్క్వేర్ అయింది. నో రియల్ రూట్స్ కావాలంటే డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అంటే 16 - 4k లెస్ దాన్ 0. సో ఈ 4k ఎటు పంపిస్తా? 16 లెస్ దాన్ 4k, 4 లెస్ దాన్ k. నేను ఇటు నుంచి చదువుతా. I will read from this side. This is what? K greater than 4. So K is greater than 4. So K is greater than 4 అంటే ఏంది? K వాల్యూ 4 కంటే ఎక్కువ అంటే ఎక్కడ దాకా? ఇన్ఫినిటీ వరకు. 4 కంటే ఎక్కువ ఉన్న నెంబర్స్ 4, 5, 6, 7, 8, 9 and so on ఇన్ఫినిటీ కదా. సో 4 to ఇన్ఫినిటీ. ఏమైనా డౌట్ ఉందా అండి? క్లియర్ కదా? మంచిగా అర్థమవుతుంది కదా? రైట్. క్వశ్చన్స్ మిమ్మల్ని ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. కే వాల్యూ గురించి అడుగుతాడు. రేపు మిమ్మల్ని ఇంకా వేరే విధంగా కూడా అడగవచ్చు. నేను ఒక హోంవర్క్ క్వశ్చన్ ఇస్తున్నాను ఇక్కడ. మీరు ట్రై చేయాలండి పిల్లలు, ట్రై చేయాలి. ట్రై చేస్తారని చెప్పి నేను కోరుకుంటున్నా. రైట్ సార్. ఆల్ఫా ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 హ్యాస్ distinct real roots. Distinct real roots. Then find alpha belongs to what? This is question, homework question. Alpha x square minus 4x plus alpha is equal to 0 as distinct real roots. అప్పుడు మిస్ అయిపోయిన ఆల్ఫా ఆల్ఫా ఉంది కదా, ఈ ఆల్ఫా వాల్యూ ఎంత అని అడిగాడు. మంచి క్వశ్చన్. చేయొచ్చు, ఈజీగా చేయొచ్చు. ట్రై చేసి నాకు ఆన్సర్ చెప్పండి. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తప్పనిసరిగా చేయాలి, కంపల్సరీగా కమెంట్ చేయాలి. ఎక్కడ ఉంది ఇది? ఏ టైంలో ఉందనంటే ఎంత అవుతుంది టైము? 1 hour 12 minutes దగ్గర ఉంది. ఇది ఎక్కడ? 1 hour 12 minutes 30 seconds దగ్గర ఉంది ఇది. ఓకే, చూసుకోండి. రైట్. దాని తర్వాత ఇప్పుడు అసలు నేచర్ ఆఫ్ ద రూట్స్లో మనం క్వాడ్రాటిక్ యొక్క గ్రాఫ్ ఎట్లా వేస్తాం? నేచర్ ఆఫ్ ద రూట్స్ని యూజ్ చేసుకొని, అంటే డిస్క్రిమినెంట్ని యూజ్ చేసుకొని అసలు క్వాడ్రాటిక్ గ్రాఫ్ ఎట్లా డ్రా చేస్తారు? ఒకసారి గ్రాఫ్స్ గురించి నేను చెప్పబోతున్నాను. ఇందులో చూడండి, చాలా ఇంపార్టెంట్ అమ్మా ఇది. గ్రాఫ్స్ అనేది, గ్రాఫ్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. రైట్. ఇందులో రెండు రకాల గ్రాఫ్స్ ఉంటాయి. క్వాడ్రాటిక్లో. ఏ క్వాడ్రాటిక్ అది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ తీస్తున్నా, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, వేర్ a నాట్ ఈక్వల్ టు 0, a 0 అవ్వకూడదు, అలానే ఏబిసిలు రియల్ నెంబర్స్ అవ్వాలి. ఇది ఒక క్వాడ్రాటిక్. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ నేను గ్రాఫ్ డ్రా చేయాలంటే దెర్ ఆర్ 2 టైప్స్. రెండు రకాలు ఉన్నాయి. నెంబర్ 1 a గ్రేటర్ దాన్ 0, నెంబర్ 2 a లెస్ దాన్ 0. రెండో రకం ఏంటంటే a లెస్ దాన్ 0. a అనేది 0 అవ్వకూడదు. అంటే 0 కంటే ఎక్కువ ఉండొచ్చు, లేదా 0 కంటే తక్కువ ఉండొచ్చు. 0 మాత్రం అవ్వకూడదు. సో 0 కంటే ఎక్కువ ఉంటే ఎలాగా గ్రాఫ్ ఉంటుంది, 0 కంటే తక్కువ ఉంటే గ్రాఫ్ ఎలాగా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూడాలి. యాక్చువల్గా ఈ టాపిక్ ఇప్పుడు డ్రా చేయబోయే గ్రాఫ్స్ మీకు కొద్దిగా ఫిజిక్స్లో రిలేటెడ్గా ఉంటాయి. లైక్ ఏ అంటే యాక్సిలరేషన్, వి అంటే వెలాసిటీ, ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టైమ్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైమ్ ఈజ్ నథింగ్ బట్ వెలాసిటీ. So rate of change of velocity with respect to time is nothing but the acceleration. So acceleration might be positive,
might be negative. Means what happens to velocity? Velocity positive, then what about acceleration? Velocity negative, then what about acceleration? Displacement కూడా అంతే. దాన్ని బట్టి ఈ మిగతా రెండింటిని మనం ఎట్లా చెప్పాలి? గ్రాఫ్ చూసి దాని యాక్సిలరేషన్ ఏంది, పాజిటివా నెగిటివా, దాని వెలాసిటీ ఇంక్రీజింగా డిక్రీజింగ్ అని మనం గ్రాఫ్ చూసి కూడా చెప్పేయచ్చు. ఫిజిక్స్లో ఉంటాయి మీకు ఈ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈరోజు నేను చెప్పబోయేది మీకు అందులో అద్భుతంగా యూజ్ కాబోతుంది అనమాట. అయితే నేను ఇక్కడ ఎక్స్ యాక్సిస్ని మాత్రమే డ్రా చేస్తున్నా, వై యాక్సిస్ మనకి ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు. రైట్, ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ 0 అంటే ఒక క్వాడ్రాటిక్ గ్రాఫ్ ఎట్లా ఉంటుంది అంటే కంపల్సరీగా కాన్కేవ్ అప్పే ఉండాలి. దీన్ని కేవ్, కేవ్ అంటే తెలుసు కదా, గుహ. ఇగో ఇలా ఉందిగా, ఇలా ఉంటే ఇదంతా ఏంది, కేవ్. నాకు చిన్నప్పుడు బాగా డౌట్ ఉండే, కాన్కేవ్ అప్ అంటే ఏంది, కాన్కేవ్ డౌన్ అంటే ఏంది, అసలు కాన్వెక్స్ డౌన్ కాన్వెక్స్ అప్ అని కూడా అంటారు. మళ్ళీ కాన్కేవ్ అప్ కాన్కేవ్ డౌన్, కాన్వెక్స్ అప్ కాన్వెక్స్ డౌన్ కూడా ఉంటుంది. నాకు మస్తు కన్ఫ్యూజన్ అయ్యేది. ఇదంతా కాదని చెప్పి ఒకటి గుర్తుపెట్టుకున్నా, మీకు అది చెప్తున్నా. కేవ్ అంటే ఏంది, గుహ. గుహలు కదా కేవ్స్ అంటే ఏంది, గుహలు. సో కాన్కేవ్ అప్, కేవ్ అనేది అప్పు, కేవ్ అంటే గుహ, అప్పు అప్ అంటే పైకి చూస్తూ ఉండాలి. సో కాన్కేవ్ అప్ అంటే ఈ గుహ, కేవ్ అనేది అప్ అంటే పైకి చూస్తూ ఉండాలి. సో ఈ గుహ అనేది, కేవ్ అనేది అప్పు చూస్తూ ఉండాలి. దీన్ని కాన్కేవ్ అప్ అంటారు. అప్ అంటే పైకి కదా, హై లెవెల్ కదా, పైకి చూస్తుంది, పైకి పోతుంది. అంటే గ్రేటర్ దాన్ 0 పాజిటివ్, పైకి పోతుంది కదా, కాన్కేవ్ పైకి పోతూ ఉంది అంటే ఏంది, పాజిటివ్, పైకి పోతా ఉంది, పాజిటివ్ వస్తుంది. ఇట్లా పైకి పోతే ఇది ఎక్స్ యాక్సిస్ కదా, ఎక్స్ యాక్సిస్ కి పైన ఉండేది పాజిటివ్, కింద ఉండేది నెగిటివ్. ఇది ఎటు వెళ్తుంది, పాజిటివ్ సైడ్ వెళ్తుంది కాబట్టి ఏ పాజిటివ్ అట్లా గుర్తుపెట్టుకోండి. రిలేషన్ గుర్తుపెట్టుకోండి. అర్ధరాత్రి నిద్రలో లేపడిగినా మీరు చెప్పగలుగుతారు. ఏ లెస్ దాన్ 0 అంటే కాన్కేవ్ డౌన్. దీని ఏమంటారు, కాన్కేవ్ డౌన్ అంటారు. ఈ కేవ్ చూసారా, కేవ్ గుహ, గుహ ఎటు చూస్తుంది, డౌన్ చూస్తుంది. ఇక్కడ గుహ ఎటు చూస్తుంది, కేవ్ అప్ చూస్తుంది. సో కాన్కేవ్ డౌన్ అంటే కిందికి, అంటే తక్కువ, తక్కువ అంటే లెస్ దాన్ 0, తక్కువ. సో ఏ వాల్యూ పాజిటివ్ అయితే, ఏ వాల్యూ అంటే ఎవరండి, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్. ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ విల్ డిసైడ్. ఎవరు డిసైడ్ చేస్తారు, గ్రాఫ్ పైకి వెళ్ళాలా కిందికి వెళ్ళాలా అనేది డిసైడ్ చేసే మొనగాళ్ళు ఎవరు ఇక్కడ, ఒక్కడే ఒకడు, ఎవరు, ఏ. సో ఏ వాల్యూ కనుక పాజిటివ్ అయితే ఆ గ్రాఫ్ పైకి పోతా ఉంటుంది, ఏ వాల్యూ కనుక నెగిటివ్ అయితే ఆ గ్రాఫ్ కిందికి పోతా ఉంటుంది. సో ఎవరు డిసైడ్ చేస్తారు, ఈ గ్రాఫ్ పైకి వేయాలా కిందికి వేయాలనేది ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏ డిసైడ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాస్తా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 6. బాబు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ పాజిటివ్ కదా, 2 అనేది పాజిటివ్ కదా, గ్రేటర్ దాన్ 0 కాబట్టి దీని గ్రాఫ్ కాన్కేవ్ అప్ అయింది. బట్ ఇక్కడ వస్తే ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x మైనస్ 6 అని ఉందనుకోండి, ఇట్లా ఉందనుకోండి, అప్పుడు దీని గ్రాఫ్ ఎటు చూస్తుంది, కిందికి చూస్తుంది. ఎందుకు, ఇక్కడ నెగిటివ్ నెంబర్ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అయింది కాబట్టి, ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ నెగిటివ్ అయింది కాబట్టి గ్రాఫ్ కిందికి చూస్తుంది. సో గ్రాఫ్ను మీరు చూసి, అంటే ఈ ఈక్వేషన్ని చూసి మీరు చెప్పేయచ్చు ఇది పైకి చూసేదా కిందికి చూసేదా అని చెప్పేయచ్చు. సో నేను దీని మీద ఇప్పుడు ఒక 2 క్వశ్చన్స్ రాస్తా. నెంబర్ 1, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6, ఇది ఎటు చూస్తుంది. సెకండ్ వన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ అని ఉంది, ఇది ఎటు చూస్తుంది. ఫస్ట్ వన్ ఏంది, సెకండ్ వన్ ఏంది నాకు చెప్పండి. ఇది ఫస్ట్ వన్ గ్రాఫ్ ఎటు ఉంటుంది, సెకండ్ వన్ గ్రాఫ్ ఎటు ఉంటుంది నాకు చెప్పండి. వాట్ అబౌట్ ద ఫస్ట్ వన్, వాట్ అబౌట్ ద సెకండ్ వన్, గ్రాఫ్ ఎటు పోతుంది ఒకసారి చెప్పండి అమ్మా. ఎస్, ఫస్ట్ ది అప్పు, సెకండ్ ది డౌనా, అంతేనా? ఎట్లా డైరెక్ట్గా చెప్పగలిగారు ఇప్పుడు, ఎలా చెప్పగలుగుతున్నారు? ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ 1 అంటే పాజిటివ్ కాబట్టి గ్రాఫ్ అప్వర్డ్. ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ నెగిటివ్ మైనస్ ఉంది సార్, ఇక్కడ ప్లస్ ఉంది కదా అంటే దీంతో నాకు సంబంధం ఏముంది,
నాకు ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ కావాలి. ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ నెగిటివ్ కాబట్టి ఇది డౌన్వర్డ్ ఉంటుంది. సార్ ఇంతవరకు బాగానే ఉంది, మాకు అర్థమైంది. అప్వర్డ్ డౌన్వర్డ్ అర్థమైంది. ఇప్పుడు నాకు ఇది చెప్పండి, ఇక్కడ ఇది ఇంటర్సెక్ట్ అవుతుందిగా, వీటిని రూట్స్ అంటారని అన్నారు కదా. ఈ రెండు నెంబర్లు కావాలంటే నేనేం చేయాలి? ఈ రెండు నెంబర్లు ఎక్కడి నుంచి ఇది పోతుంది అనేది నాకు కావాలంటే ఏం చేయాలి? దీనికి రూట్స్ కనుక్కోవాలిగా. దీనికి రూట్స్ కనుక్కుంటే ఈ రెండు నెంబర్లు తెలిసిపోతే ఏమైనా రాసుకోవచ్చు కదా. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్ టు 0 ఎక్కడ అవుతుందో కనుక్కోవాలి. అప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఒకటి అయింది, 3 ఒకటి అయింది, కాబట్టి ఇది 2, ఇది 3. అలానే ఇది కూడా 4x మైనస్ ఎక్స్ స్క్వేర్ 0 ఎక్కడ అయింది చెక్ చేసుకోవాలి. ఈ రెండిట్లోంచి నేను ఎక్స్ కామన్ తీస్తే ఇది 4 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 0. దీన్ని 0 చేస్తే 0, దీన్ని 0 చేస్తే 4, అంటే ఒకటి 0 అయింది, ఇంకొకటి 4 అయింది. సో గ్రాఫ్లో మనం ఇప్పుడు రెండు రకాలు నేర్చుకుందాం. నెంబర్ 1 ఏంది బాబు, ఈ ఎక్స్ యాక్సిస్కి ఇది ఏ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది అనేది కనుక్కున్నాం, దాన్ని మనం రూట్స్ అన్నాం. ఇది అప్వర్డ్ పోద్దా డౌన్వర్డ్ పోద్దా కూడా తెలుసుకున్నాం, దాన్ని ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ చూసి చెప్పేసినాం. అవునా? రైట్. ఇప్పుడు ఇంకొక ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట గ్రాఫ్లోనే. ఏంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 అని ఇచ్చాను. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఇచ్చాను. ఇది ఎక్స్ యాక్సిస్. గ్రాఫ్ ఎలా పోతుంది అనుకుంటున్నారు? ఫస్ట్ గ్రాఫ్ ఇలా వెళ్తుందా, లేదా గ్రాఫ్ ఇలా వెళ్తుందా, లేదా గ్రాఫ్ ఇలా వెళ్తుందా? సో ఇది 1, ఇది 2, ఇది 3. సో ఈ మూడిట్లో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క గ్రాఫ్ ఏదై ఉండొచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క గ్రాఫ్ ఏదై ఉండొచ్చు ఒకసారి నాకు చెప్పండి. సార్ మా కాలేజీలో ఐపీ ఎగ్జామ్స్ పెడుతున్నారు సార్, మరి ఇప్పుడు నేను ఐపీ చదివేయాలా లేదా ఆబ్జెక్టివ్ చేయాలి సార్? ప్లీజ్ యుగంధర్, ఐపీ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి మొదలండి మీకు? ఒకసారి చెప్పండి అమ్మా, ఎవరికన్నా ఐపీ ఎగ్జామ్స్ ఉన్నాయా? ఇప్పుడు ప్రజెంట్ ఎవరికైనా ఐపీ ఎగ్జామ్స్ నడుస్తున్నాయా? ఈ టైంలో కూడా ఐపీ ఎగ్జామ్స్ జరిగేటోళ్ళు ఉన్నారా? అందరూ 1 అని పెడుతున్నారు. కొంతమంది 3 కూడా పెడుతున్నారు, బట్ ఎక్కువ మంది 1 అని పెడుతున్నారు. రేపు ఉందా యుగంధర్కి? రేపు ఉందట. చాలామందికి బెటరు 14th పెడుతున్నారా? 14th జూలై. ఓ చాలా టైం ఉందిగా. అవి రాసినా ఒకటే, రాయిపోయినా ఒకటే. సో ఇందులో ద ఫస్ట్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఫస్ట్ వన్ ఏ కరెక్ట్, సెకండ్ థర్డ్ కాదు. అంటే ఈ రెండు కాదు, అదే కరెక్ట్. ఎట్లా చెప్తున్నారు సార్? ఎలా చెప్తున్నారు సార్ మీరు ఇదే కరెక్ట్ అని? ఈ ఫస్ట్దే కరెక్ట్ ఇట్లనే పోతుందని ఎందుకు చెప్పగలుగుతున్నారు సార్ అంటే, అసలు దీని రూట్స్ కనుక్కుందామని చెప్పి నేను రూట్స్ కనుక్కుంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0కి రూట్స్ కనుక్కుంటే ఏమైంది? ఎక్స్ ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ √3i/2 అని వస్తుంది. మరి ఇది ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద కేవలం రియల్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఇవి రియల్ నెంబర్సా? నాట్ రియల్ నెంబర్స్. ఇవి రియల్ నెంబర్స్ కావు. అంటే ఎక్స్ యాక్సిస్ మీద రియల్ నెంబర్స్ ఉంటాయి, బట్ ఇవి రియల్ నెంబర్స్ కాదు. అంటే దీని యొక్క రూట్స్ రియల్ కాదు. రూట్స్ రియల్ కానప్పుడు అది ఎక్కడి నుంచి పోవాలి? రూట్స్ దగ్గర నుంచి పోవాలి కదా. రూట్స్ మరి ఎక్స్ యాక్సిస్ మీద ఉండవు కదా. కాబట్టి అది కంపల్సరీగా గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ కి పైనే ఉండాలి. సార్ పైన ఎందుకు ఉండాలి సార్? కింద డ్రా చేయొచ్చుగా. ఇట్లా చేయడం కుదరదు. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఎంత? 1, అంటే పాజిటివ్. ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ పాజిటివ్ అయితే గ్రాఫ్ ఎట్లా పోతుంది? పైకి పోతుంది. మరి పైకి పోవాలి కదా. ఇట్లా పైకి పోవాలంటే ఎక్స్ యాక్సిస్ కి పైనే ఉండాలిగా, కింద ఉండడం కుదరదు. ఇది రాంగ్ కదా, ఇది రాంగ్. మరి అట్లా కాకుండా సార్ ఇది ఎక్స్ యాక్సిస్ కదా, ఇట్లా డ్రా చేస్తే ఇట్లా మస్తు ఐడియాలు వస్తాయి మీకు. సార్ ఇట్లా డ్రా చేసుకోవచ్చుగా. మరి ఎక్స్ యాక్సిస్ కి పైన ఎందుకు వేయాలి? కింద కూడా ఇట్లా డ్రా చేయొచ్చు కదంటే, బాబు దిస్ గ్రాఫ్ ఈజ్ ఇన్ఫైనైట్ గ్రాఫ్. ఇట్లా పోతూనే ఉంటుంది, ఇట్లా పోతూనే ఉంటుంది. దెర్ ఇస్ నో స్టాప్. క్వాడ్రటిక్ కి ఇక్కడి నుంచి ఇక్కడ దాకానే ఆపేయాలనేది ఉండదు. ఇక్కడి నుంచి ఇక్కడికి ఆపమని ఎవరు చెప్పారు మిమ్మల్ని? ఇక్కడికి ఆగదు. ఇది ఇట్లా ఆగదు, ఇది పోతూనే ఉంటుంది. ఇప్పుడు ఇట్లా పోతూనే ఉంటుంది, ఇది కూడా ఇట్లా పోతూనే ఉంటుంది. పోతే అప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయినాయి కదా. మరి
ఏమైనా ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయినాయి కదా, మరి ఎక్స్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ అయితే ఆల్ఫా ఒక రూటు బీటా ఒక రూటు, ఇది ఎక్స్ యాక్సిస్ కాబట్టి ఈ రెండింటిని మనం ఏమంటాం, రియల్ నెంబర్స్ అంటాం కదా. మరి అప్పుడు రూట్స్ రియల్ అయినాయి కదా, బట్ రూట్స్ రియల్ అదేని కాదు, అంటే గ్రాఫ్ ఇట్లా రాదు. పక్కాగా గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్కి పైన ఉండాల్సిందే. సో ఈ నేచర్ ఆఫ్ ద రూట్స్ ఏవైతున్నాయో ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ నేచర్ ఆఫ్ ద రూట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. దీని మీద రేపు క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాను. నేచర్ ఆఫ్ ద రూట్స్, దాంట్లో గ్రాఫ్స్ పర్ఫెక్ట్గా ఎట్లా డ్రా చేయాలి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద మోడల్స్ గ్రాఫ్స్ ఉన్నాయి. ఓన్లీ నేచర్ ఆఫ్ ద రూట్సే కాదు, దాంతో పాటుగా గ్రాఫ్ డ్రాయింగ్ ఎట్లా డ్రా చేయాలి క్వాడ్రాటిక్ది, అది ఒకవేళ పర్ఫెక్ట్గా మీకు తెలిస్తే దాన్ని మనం పర్ఫెక్ట్ స్క్వేర్ మెథడ్ ద్వారాగానే చేస్తాము. వన్స్ మీకు అది బాగా అర్థమైంది అనుకోండి, ఇక క్వాడ్రాటిక్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదాం మనం. ఏంది, లొకేషన్ ఆఫ్ ద రూట్స్ ఉంటాయి, మన కామన్ రూట్స్ ఉంటాయి, సింగిల్ కామన్ రూట్, 2 కామన్ రూట్స్ ఉంటాయి, మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఎట్లా తెలుసుకోవాలి, సింపుల్ ఇగో ఇది గ్రాఫ్ మొత్తం మీద అతి చిన్నది ఇగో ఇది మినిమం. సో హౌ టు ఫైండ్ అవుట్ దిస్ మినిమం వాల్యూ, ఏ విధంగా కనుక్కోవాలి. లొకేషన్ ఆఫ్ ద రూట్స్లో చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ద క్వశ్చన్స్ ఉంటాయి. దాని తర్వాత సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, తర్వాత మన చేంజ్ ఆఫ్ ద రూట్స్, ఇవన్నీ ఉంటాయి. డిఫరెంట్ వేస్లో మనం క్వాడ్రాటిక్స్ని ఎట్లా క్వశ్చన్స్ అడుగుతారు, మనం ఎట్లా హ్యాండిల్ చేయాలి, మీకు లో లెవెల్ నుంచి మొదలు పెట్టడం జరుగుతుంది. ఏ టాపిక్ అయినా ఈరోజు నేను చాలా అంటే చాలా లో లెవెల్లో, ఎందుకంటే ప్రతి పిల్లాడికి బేసిక్స్ కంపల్సరీగా టీచర్ చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పకపోవచ్చు. కాబట్టి నేను దాన్ని మిస్ అవ్వనీయకుండా స్టార్టింగ్ నుంచే మీకు చెప్దామని డిసైడ్ అయినా. కాబట్టి ప్రతి టాపిక్ ఫస్ట్ క్లాస్ బేసిక్స్ నుంచే మొదలు పెట్టడం జరుగుతుంది. యూ షుడ్ నాట్ మిస్ ద ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ మిస్ అయ్యారంటే ఆ ఫ్లేవర్ పోతుంది. సెకండ్ థర్డ్కి మీకు మేబీ నా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్కి అటాచ్మెంట్ ఉంటుంది. నేను సెకండ్ క్లాస్ మాత్రం ఏంటా ఫస్ట్ వినకపోతే ఏమైందంటే ఈ అటాచ్మెంట్ మిస్ అవుతారు, కొంచెం మీకు హై లెవెల్ అనిపిస్తుంది. రేపటి క్లాస్ చూడండి, ఇవాళ క్లాస్కి రేపటి క్లాస్కి సంబంధం ఉండదు. ఇవాళ క్లాస్ ఎవరైతే విన్నారో వాళ్ళకి రేపటి క్లాస్ బాగా అర్థమైంది, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా, రైట్. అయితే మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది బాబు, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లింక్ ఇచ్చాను. తప్పనిసరిగా ఆ వర్క్షీట్ని మీరు డౌన్లోడ్ చేసుకొని బేసిక్ లెవెల్ క్వశ్చన్స్ డే 1లో ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన బేసిక్ లెవెల్ అంటే క్వాడ్రాటిక్కి రూట్స్ కనుక్కోవడం ఎట్లా, దానికి రియల్ రూట్స్ ఉన్నాయా, ఉంటే డిఫరెంటా, ఈక్వలా, ఇమాజినరీ రూట్స్ ఉన్నాయా, డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ ఎట్లా చేయాలి, ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పారు కదా, అట్లాంటి చిన్న బేసిక్ క్వశ్చన్స్లు ఉంటాయి. వాటి వరకు ఈరోజు మీరు సాల్వ్ చేయండి. రేపు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్, ఫైనల్గా మీకు పీవైక్యూస్ జరుగుతాయి. ఓకేనా సార్? ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఫిజిక్స్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని అలా ఏం లేదండి. ఒకవేళ మీరు సెకండ్ ఇయర్ అయితే ప్రతి టాపిక్ వినాలి. ఫస్ట్ ఇయర్ టాపిక్ వినాలి, సెకండ్ ఇయర్ టాపిక్ వినాలి. మీరు డ్రాపర్స్ కానీ 12th క్లాస్ అంటే సెకండ్ ఇయర్ పిల్లలు కానీ అయితే మీరు ప్రతి క్లాస్ మేము చెప్పే హిట్లో ఉన్న ప్రతి క్లాస్ వినాల్సిందే. బట్ ఇప్పుడు ప్రజెంట్ 11th క్లాస్ చదువుతున్న పిల్లలు ఎప్పుడైతే మీకు 11th క్లాస్ టాపిక్ వస్తుందో అప్పుడు మాత్రమే 11th క్లాస్ టాపిక్ వినాలి. ఓకేనా, రైట్. సార్ లాస్ట్ క్లాస్ ఆన్సర్స్ మీరు కమెంట్ చేయమని చెప్పాను, మరి కమెంట్ చేయలే కదా సార్. ఐపీ ఎప్పుడు చెప్తారు బాబు? మీకు సపరేట్గా మనకి హాఫ్ ఇయర్లీ ఉన్న టైంలో మళ్ళీ ఐపీ చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత ప్రీ ఫైనల్ అప్పుడు కూడా ఐపీ చెప్పడం జరుగుతుంది. ఫైనల్ టైంలో కూడా ఐపీ చెప్పడం జరుగుతుంది. యూ డోంట్ వరీ అబౌట్ ద ఐపీ వదిలేయండి, దానికి అసలు మీకు సంబంధమే లేదు. మేము చూసుకుంటాం దాని సంగతి. ఫస్ట్ ఇయర్ కావచ్చు, మీరు సెకండ్ ఇయర్ కావచ్చు. అయితే ఈ క్లాస్ యొక్క నోట్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ప్రతి క్లాస్ యొక్క యూట్యూబ్ డిస్క్రిప్షన్లో మీకు 2 పీడిఎఫ్లు ఉంటాయి. ఒకటి క్లాస్ యొక్క నోట్స్ ఉంటుంది, ఇంకోటి అసైన్మెంట్ ఉంటుంది. నేను అసైన్మెంట్స్ని తయారు చేసి మీకు ఇక్కడ పెడుతున్నా, కష్టపడుతున్నా నేను కూడా. అవన్నీ తయారు చేసి ఫోటోలు తీసి స్కానింగ్ చేసి పీడిఎఫ్ లాగా మారుస్తున్నాను. సో మీరు తప్పకుండా దాన్ని వాడుకుంటారు. నేను చేసే శ్రమని మీరు దాన్ని సార్థకతను చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో దట్స్ ఆల్ ప్లస్ దిస్ క్లాస్. బాయ్ ఎవ్రీవన్, మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. రేపటి సెషన్లో మళ్ళీ కలుసుకుందాం. రేపు మళ్ళీ క్లాస్ ఉంటుందండి, తప్పనిసరిగా క్లాస్ ఉంటుంది. రేపు కలుసుకుందాం. సార్ సండే మండే రోజు క్లాసులు టెస్టులు పెడుతున్నారు సార్. మార్క్స్ తక్కువ వస్తే లోయర్ సెషన్లో వేస్తారట. ఈ దారుణం అనేది చాలా 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 ప్రాబ్లమాటిక్గా ఉంది. దాన్ని సరిచేయడానికే మేము ఇక్కడికి రావడం జరిగిందమ్మా. మీకు ఏ బ్యాచ్ ఇచ్చినా మీరు బాధపడొద్దు. ఒకటి ఏంటంటే
ఎవరు కాలేజీలో ఒక ప్రిన్సిపల్ మన లైఫ్ని డిసైడ్ చేసేది? నీ గురించి ఆ ప్రిన్సిపల్కి ఏం తెలుసు? ఒక ఎగ్జామ్ తోటే నిన్ను డిసైడ్ చేస్తాడా? ఒక సింపుల్ ఒక ఎగ్జామ్ పెట్టి ఆ ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తే నువ్వు తక్కువ అని, ఎక్కువ మార్కులు వచ్చినోడు ఎక్కువ అని చెప్పి ఎట్లా డిసైడ్ చేస్తాడు? అదేంటంటే ఇక వాళ్ళు ఒకటి పెట్టుకొని దాన్ని గుడ్డిగా నమ్మిపోతూ ఉంటారు. లాస్ట్కి ఏమైంది తెలుసా? పై లెవెల్లో కూర్చున్నోడికి ర్యాంక్స్ రావు, కింద లెవెల్లో కూర్చున్నోడికి ర్యాంక్స్ వస్తాయి. నేను చాలా మందిని చూసినట్ల పిల్లల్ని వీళ్ళు ఎగ్జామ్స్ పెట్టి సెగ్రిగేట్ చేస్తూ ఉంటారు. చేసిన తర్వాత లాస్ట్కి ఏమైందంటే లెవెల్ మారి కిందికి వచ్చేటోళ్ళు ఉంటారు చూసినావా, ఫస్ట్ బ్యాచ్ వీళ్ళకి కావాలి. వీళ్ళ మూట ఏంటంటే ఫస్ట్ బ్యాచ్. ఏదున్నా ఫస్ట్ బ్యాచ్లో ఉన్న 30, 40, 50 మందికి చెప్తా, మిగతా వాళ్ళకి ఏదో రన్నింగ్ చేస్తూ ఉంటా, డబ్బులు కావాలి అంతే. ఆ ఫస్ట్ బ్యాచ్ని మాత్రం జాగ్రత్త చూసుకుంటాడు, ఎందుకంటే వాళ్ళకి ర్యాంక్స్ వస్తాయి అవి పేపర్లో వేసుకుంటాడు. వాడికి కావాల్సింది అదే. సో సెగ్రిగేషన్ చేసి కింద పిల్లలలో ఎవరు బాగుండరు అని తీసుకుపోయి ఆ 50 మందిని తయారు చేయడమే వీళ్ళ సంవత్సరం మొత్తం గోల్ వాళ్ళది. ఈ ప్రాసెస్లో ఏమైందంటే పిల్లగాళ్ళు చాలా డిమోటివేట్ అవుతారు. నేను చాలామంది స్టూడెంట్స్ చూసిన, నేను వద్దని చెప్పిన చాలా ఇన్స్టిట్యూషన్స్ వినలే, చాలా డిమోటివేట్ అయిపోతారు. పిల్లలు అవుతారు, పేరెంట్స్ కూడా అవుతారు, డిమోటివేట్ అవుతారు పేరెంట్స్ కూడా. వాడు ఇప్పుడు ఒక సెషన్ ఉంటుంది ABCD అని అనుకోండి, వాడు B సెషన్లో ఉన్నాడు అనుకో, వాడు మంచిగా చదువుతున్నాడు, అంతా బాగానే ఉంది. సెగ్రిగేట్ చేసేసరికి మేబీ ఆ టైంలో వాడు సరిగ్గా రాయలేకపోవచ్చు, వాడి క్లాసులు సరిగ్గా అర్థమై ఉండకపోవచ్చు. ఆ Bలో ఉన్నవాడిని తీసుకుపోయి Dలో పడేస్తారు. వాడు అప్పటిదాకా చదువుదాము, అది చేద్దాం, ఇది చేద్దాం అని ఊపి మీద ఉన్నాడు. ఎప్పుడైతే ఆ Bలో నుంచి Dలో పడ్డాడో వాడి కథం, వాడి పని అయిపోయినట్టుగా. అసలు ఆ చేసే వరకు కూడా వాడికి ఇంట్రెస్ట్ పోతుంది. నేనైతే దీనికి స్ట్రిక్ట్గా విరుద్ధం, నేను చాలా విరుద్ధం దీనికి. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో నేనైతే ఈ టైప్ ఆఫ్ థింగ్స్కి నేను చాలా విరుద్ధం. అది కరెక్ట్ కాదు. నేను చాలాసార్లు దాని మీద అడగడం కూడా జరిగింది, బట్ ఇన్స్టిట్యూషన్స్ వినవు. ఇక అంతే, మనం జస్ట్ ఎంప్లాయీస్ కాబట్టి. కానీ వేదాంతలో మాత్రం నేను దాంట్లో సక్సెస్ అయినా. వేదాంత ఆఫ్లైన్ సెంటర్స్లో అసలు ఇటువంటి సెగ్రిగేషన్, మార్క్స్ ద్వారాగా సెగ్రిగేషన్ అనేది మాత్రం అసలు చేయట్లేదు. మ్యాక్సిమం పిల్లగాళ్ళ రోల్ నెంబర్ని బట్టి ఏ విధంగా అయితే జాయిన్ అవుతున్నారో, ఫస్ట్ జాయిన్ అయిన పిల్లగాడి ఫస్ట్ బ్యాచ్లో ఉంటాడు, సెకండ్ జాయిన్ అయిన పిల్లగాడు సెకండ్ బ్యాచ్లో ఉంటాడు, అంతే తప్ప ఇక్కడ ఇందులో హయ్యర్ లెవెల్ ఫ్యాకల్టీ వెళ్తారు, ఇందులో అలా అనేది లేదు. మీరు జాయిన్ అయిన బ్యాచ్ని బట్టి ఆ 2 years కూడా అదే బ్యాచ్లో ఉంటారు. ఓకేనా? రైట్, లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వర్క్షీట్ అని. అండ్ ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఇప్పుడు. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ యూ tomorrow at the same time. Thank you. All the very best. Solve the problems and comment the answers. Thank you. Bye. Physics class undandi ఇప్పుడు ఉంది క్లాస్ ఉంది 9 గంటలకు ఉంటుంది. Bye. Thank you.